మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. యూట్యూబ్ గానీ టిక్టాక్ గానీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మీ పొజిషన్ ఎంత? ఫైనాన్షియల్గా ఏం లేదు, కరెక్ట్ చెప్పాలంటే నాకు ఫోన్ కూడా లేదు. ఏం పని చేస్తుండే వాళ్ళు అప్పుడు జనరల్గా స్టార్ట్ చేయకముందు? ఈ యంగ్లో ఉన్నప్పుడు ఏం పని చేస్తాం, తాగుడు తిరుగుడు. అయ్యో ఏమనకపోయేదా మీ పేరెంట్స్? పొట్టు తిరుగుతున్నా కానీ అవన్నీ చెప్పుకుంటే కెమెరా గలీజ్ పడుతుంది. పర్లేదు చెప్పండి. మీరు ఏది మర్చిపోయినా వీళ్ళు తాగడం మాత్రం మర్చిపోరు కదా. తెలంగాణలో ఒకటి తాగా ముక్క సుక్క పడతలేదంటే కొంచెం అనుమానించబడుతుంది. ఆడు పప్పుగాడు అన్నట్టే. ఊర్లాకి ఏబో దాటారు కదా ఇన్స్టాలో, ఆ ఫీలింగ్ ఏంటి? 4 lakhs ఏం లేదు, ఫస్ట్ 6 lakhs కొట్టినాం. సో అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలని తీసుకున్నారా? అంటే ఆఫ్లైన్లో ఏది జరుగుతుందో ఆన్లైన్లో అదే చూపిస్తుంది. కంటెంట్ క్రియేటరా లేదంటే రైటరా మీరు? అసలు ఎలా పాసిబుల్ ఇదంతా? నేను కంటెంట్ క్రియేటరు, స్క్రిప్ట్ రైటరు, సాంగ్స్ రాస్తా పాడతా. జాబ్ ఏమైనా చేస్తున్నారా? కంప్లీట్ ఇందులోకి దిగిపోయారా? దీంట్లోనే టైం లేదు, ఇంకా జాబ్ ఏం చేస్తాను. నేను ఈ నుంచి ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతా. ఇంత టాలెంట్ పెట్టుకొని మరి సినిమాలలోకి రాకుండా ఇంకా అక్కడే ఉండి వెబ్ సిరీస్లో ఎందుకు చేస్తున్నారు? సినిమాలకు రాగానే తీసుకుంటుంది లగ్గం ఆసత్రం. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ మధ్య భూత పురాణం ఎక్కువ అయిపోయి వ్యూవర్షిప్ ఎక్కువ తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి కదా, సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనేం చెప్తాను, మేమే సగం పోతున్నాం. మీకు అప్పట్లో బెట్టింగ్ యాప్స్ ఏమైనా వచ్చాయి? మరి నాకు మస్తు వచ్చినాయి బెట్టింగ్ యాప్స్. నేను బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి కానీ ఏ రోజు కూడా. మీకు ఇన్స్పైరింగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పర్సన్స్? పవన్ కళ్యాణ్ సార్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు సార్ లాంటి వాళ్ళని చూసి ఒక సాంగ్. విద్యకు నేను ఏకలవ్యుడను, ఎరుకలి వాడనురా, బహుగురిగల వాడనురా, నందారే నల్లా సుందరి, శనిగ పిట్టెలకు ముగుదాడేసిన ఏకలవ్యుడనురా, బలె కంతిరి వాడనురా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా. నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే ఆయన ఏం మ్యాజికల్ చేస్తారో తెలియదు కానీ అందరి అభిమానాన్ని అలా కూడగట్టుకుంటారనమాట. ఎక్కడో దూరంగా ఉంటారు, మన హైదరాబాద్లో కూడా ఉండరు. బట్ హౌ, ఎలా పాసిబుల్ అవుతుంది? ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? సో రౌడీ సింగర్ అంటే మీరు అందరు గుర్తుపడుతూనే ఉంటాడు, కానీ రౌడీ కాదు ఆయన. యా హలో అండి, నమస్తే. హలో నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. ఇది కరీంనగర్ స్లాంగ్ కదా? కాదు, నిర్మల్, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా పాసిబుల్ అయింది ఈ ఆడియన్స్ లేదంటే ఆల్ ఫ్యాన్స్ అంటారు కదా, ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ ఏం లేదు, నేను నా స్టైల్లో నార్మల్గా నా స్టైల్లో, నా వే ఆఫ్ స్టైల్లో వీడియోస్ చేసుకుని వెళ్ళిపోయినా, దానికి కనెక్ట్ అయిపోయారు అంతే. అంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశారా, మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారా? ఫస్ట్ టిక్ టాక్ ఉండే, అది బ్యాన్ అయిపోయిన తర్వాత మెల్లగా నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన. మొన్న యూట్యూబ్ చాలా చేసిన, దాని గురించి మొత్తం తెలియదు బరాబర్. జనరల్గా మీరు చూస్తే అలా ఉంటారు కానీ మీకు గుండె ధైర్యం ఎక్కువ, చాలా లోపల మాటలు ఉంటాయి. కంటెంట్ క్రియేటరా లేదంటే రైటరా మీరు? అసలు ఎలా పాసిబుల్ ఇదంతా? నేను కంటెంట్ క్రియేటరు, స్క్రిప్ట్ రైటరు, సాంగ్స్ రాస్తా పాడతా, అండ్ యాక్టర్ అన్ని ఆల్మోస్ట్ అన్ని. ఓకే, ఈ మధ్య ఫోక్లో కూడా అడుగు పెట్టారనుకుంటా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్రెడీ అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చే ఉంటారు, మాకు దాంట్లో ఇచ్చిన మ్యాటర్ కాకుండా సంథింగ్ స్పెషల్. మీరంటే చాలా మంది జనాలకు ఒక ఎమోషన్ కాబట్టి, అంటే మీరు చున్నీలు వేసుకొని చేసే వీడియోస్ కానీ లేదంటే చాలా రియాలిటీగా ఉంటాయి. అంటే మీకు యాక్టర్ అవ్వాలనుకుంటారు కదా, ఇలా ఫీమేల్ లాగా చున్నీ వేసుకోవడం అదంతా చేయడం ఓకేనా? కంఫర్ట్గానే ఉంటారా మీరు? కంఫర్ట్ ఏం లేదు, యాజ్ ఎ యాక్టర్గా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలనేది నాకు. అది చున్నీ వేసుకొని చేసిన, బిచ్చగాడి క్యారెక్టర్ చేసిన, రిచ్నెస్ చేసిన, కామెడియన్గా చేసిన, హీరోగా చేసిన, యాజ్ ఎ ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఏ క్యారెక్టర్ చేసినా కూడా సిగ్గుపడొద్దు అనేది నాకు. బట్ అంటే ఊళ్ళల్లో జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు మీ కంటెంట్కి, అంటే కామెడీకి కానీ వాటికి కానీ. సో అలాంటి టైప్ ఆఫ్ కంటెంటే కావాలని తీసుకున్నారా లేదంటే పాష్లోకి వెళ్ళకుండా గ్రౌండ్ రియాలిటీ తీసుకున్నారా? అంటే ఆఫ్లైన్లో ఏది జరుగుతుందో ఆన్లైన్లో అదే చూపెట్టిన. ఓ మై గాడ్, ఆన్లైన్లో వేరే ఉంటుంది, ఆఫ్లైన్ వేరే ఉంటుంది కదా. నార్మల్గా ఆఫ్లైన్ అంటే ఇప్పుడు ఇంటికాడ ఉంటాం, ఇంటికాడ ఉన్నప్పుడు బ్రష్ చేసుకోను, లేకపోతే నార్మల్గానో దోస్తగాలతోనో ఆగమా ఉంటాం. అదే సిటీ వచ్చినాం ఇంకో షూస్ వేసి ఇంటికి కలర్ వేసి 2 కమ్మలు పెట్టుకొని హాయ్ బ్రో అంటాం. ఇంటికాడ ఎటు పోతున్నారో పాడుకో అంటాం. మనం అదే లాంగ్వేజ్ తీసుకొచ్చినట్టు ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్ ఒకటి కాదు. ఆఫ్లైన్ ఎట్టుంటామో ఆన్లైన్లో కూడా అంతే ఉంటాం అన్నట్టు. ఓకే, జనరల్గా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా?
లేదు ప్రస్తుతానికి అయితే లేదు. అవునా? ఎందుకంటే లవ్ కంటెంట్స్ ఎక్కువ తీస్తుంటారు కదా, అలా రియాలిటీ ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? లవ్ కంటెంట్ ఎక్కువ నేను ఏం చేయాలి బెస్ట్ కంటెంట్ మీన్స్ అంటే అదే గర్ల్ ఫ్రెండ్ సైడ్ ఆఫ్ నుంచి అలా లవ్ లో ఉన్న లెక్కల పొక్కల గురించి బెస్ట్ ఏంది ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఏంది లవ్ కంటెంట్ ఎప్పుడు తీయాలి అది నాకు సెట్ కూడా కాదు. ఇప్పుడు లవ్ కంటెంట్ చేసినా కింద కామెంట్ వస్తాయన్నా మనకు వర్కౌట్ కాదని. అదే బెస్టీస్ గురించి ఇలా తీస్తుంటారు కదా, జనరల్ గా ఇప్పుడు బెస్టీస్ ఉండొద్దు అంటారు గర్ల్స్ కి? బెస్టీస్ ఉండొద్దు కదా అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. నేను చూసినప్పట్లలో బాగా 90% లవ్లు గంగలు అవుతున్నాయి ఇట్లా అయిపోతున్నాయి అంటే ఓడొకరు మధ్యలో సోపదత్తే లేకపోతే బెస్ట్ లెక్క వస్తేనే వ్యక్తి. సో అందుకని దాని మీద రీల్ తీసేటప్పుడు పెడితే కొంతమంది కరెక్ట్ అవుతారు. అది షేర్స్ కూడా చాలా ఉంటాయి మీ రీల్స్, కరెక్ట్ అవుతారు. ఎవరైతే రియాలిటీగా అది చూస్తారో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది నిజంగానే జరిగిందని అట్లా. ఓకే, యాక్చువల్లీ మీ టీమ్ అంతా ఎంతమంది ఉన్నారు అసలు? ఎడిటింగ్ ఎవరు చేస్తున్నారు ఇవంతా? ఎప్పుడు చూసినా ఒకటే సిస్టమ్ కనిపిస్తుంది ఒక రూమ్ లో, చిన్న రూమ్ లో. సో ఎవరు చేస్తుంటారు ఎడిటింగ్ ఇదంతా, కంటెంట్ కానీ తీయడం కానీ? ఎడిటింగ్ అంటే మా దగ్గర 30 మంది ఉన్నారు మా పిల్లలు. నాతో నచ్చిన వాళ్ళు 12 మంది ఉన్నారు. 30 మంది అంటే ఇక నాతో తిరిగేటోళ్ళు, డాన్సర్లు ఉన్నారు, ఎడిటర్లు ఉన్నారు, అందరు ఎడిటర్లే, కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. ఒక్కొక్కడు ఒక రకం, అంటే వీడి క్యాస్ట్ వచ్చినప్పుడు వాడు క్యాస్ట్ వచ్చినప్పుడు వీడు, అంటే ఆడతా పాడతా వేసుకుంటూ పోతారు. ఒకరికి మైండ్ ప్రెషర్ ఎక్కువ కాకుండా అట్లా. అంటే షార్ట్ వీడియోస్ విత్ సాంగ్స్ అన్ని మీరే ఎడిటింగ్ చేస్తున్నారా? సాంగ్స్ అంటే నార్మల్గా డిఓపి ఉంటాడు వేరే వాళ్ళు, ఏదన్నా పాసిబుల్ మా వాళ్ళతో పాసిబుల్ అయితే అది చేస్తారు, లేకపోతే డిఓపి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మీరు ఆల్మోస్ట్ రీసెంట్ గా పింఛన్ పిల్లోడు అని చెప్పేసి ఏదో సిరీస్ తీసారు కదా? పింఛన్ పిల్లోడు కదా, పోషిగాడి లెవెల్. పోషిగాడి లెవెల్. అదే ఎలా అంత రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో చెప్పినాం కదా, ఆఫ్లైన్ ఎట్లుంటారో ఆన్లైన్లో కూడా అంతే ఉంటుంది. ఆఫ్లైన్లో ఏదైతే జరుగుతుందో అది బరాబర్ ఆన్లైన్లో పెడతా, కంపల్సరీ కనెక్ట్ అవుతారు. ఎట్లా ఇప్పుడు పల్లెటూరు ఎట్లా పెరుగుతాం, పొద్దులేమని యాప్లు వేసుకుంటాం. అవును, బట్ మీరు యాక్టర్స్ వరకు ఓకే, ఊర్లో వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేశారు కదా దానికి. జనరల్ గా బ్యాక్గ్రౌండ్ లో పెద్ద మనుషులు ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, ఆ జనాలందరినీ ఏదో మనం ఏం చేసి లేదు. ఇంటికాడ షూటింగ్ లేనప్పుడు ఇంటికాడికి పోయినామనుకో, అట్లా బట్టి కడుకో వయసు కడుకోతే కనబడిన మామ తాత అని పిలిచినామనుకో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మా ఇంటి వచ్చిన పొలాన్ని కూడా అందరూ రాడ్ రియాలిటీగా ఊర్లో ఎట్లుంటుంది అంటే పెద్ద చిన్న అనే వ్యత్యాసం ఉండదు. ఇక మంచిగా మాట్లాడేసి మా మాట అంటే దారాబాప అని చెప్పి కూర్చొని మాట్లాడు. అట్లా మనకు కనెక్ట్ అయిపోయారు అంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఒకే రకం ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం పిలిచినప్పుడు షూట్లకు కూడా అలా కనబడితే అలా కూడా షోకే అవుతారు. ఓకే, సో పిలవగానే అంటే ఏజ్డ్ వాళ్ళని కూడా పిలిచారు కదా అందుకని. వాళ్ళు షూటింగ్ అంటే ఊరికొస్తారా ఉంటావా కాకుండా రైట్ అని ఆడి ఇంకొక ముగ్గురు వెళ్తాడు వచ్చేస్తారు. ఓకే, సో అలాగా మొత్తం జమ చేసారు అనమాట. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని లేదు, మేము 3 బ్రదర్స్, మమ్మీ డాడీ. 2 బ్రదర్స్ జాబ్ చేస్తారు, నేను ఇదే ఫీల్డ్. మమ్మీ డాడీ ఇప్పుడు అయితే ఏం చేస్తారు ఇంట్లో ఉంటారు. ఓకే, సో ఆఫ్టర్ ఇన్స్టాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మార్క్ ఏంటి మీద దీంతో హైప్ వచ్చేసింది అని చెప్పడానికి? ఇన్స్టాలో మార్క్ అంటే ఏం లేదు కానీ నార్మల్గా మేము ప్రతి ఫోక్ సాంగ్ కానీ ప్రతి ట్రెండింగ్ సాంగ్ కానీ మేము పేరడీ చేసి పాడతాం. అందరు చేసినట్టు కాకుండా మా రీల్స్ కొంచెం క్రింజ్ ఉంటాయి. నార్మల్గా చున్నీతోనో లేకపోతే పల్లెటూరు భాష, అచ్చమైన తెలంగాణ ఆదిలాబాద్ భాష ఎట్లుంటుంది అది యాజిటీస్గా బూతులు కానీ అంటే భార్య భర్తల మధ్యలో కానీ అవి యాజిటీస్గా దించేస్తాం. సో అట్లా 2-3 రీల్స్ మాకు ఒకటని కాదు, అలా 2-3 రీల్స్ ఉన్నాయి. ఎస్పెషల్గా పింఛన్ పిల్లోడు కంటే వానలు ఎటువై మునుగుతున్నారు అంటే లవర్ లేనులకు పింఛన్ ఇస్తుడా పోయేస్తా అనే రీల్ మంచిగా వర్కౌట్ అయింది. ఓకే, అలా పెడితే బాగానే ఉంటుందేమో, లవర్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తే అదొకటి వర్కౌట్ అయింది. రీసెంట్ టైంలో అయితే మన బురుడిబండి లక్ష్మణ్ అన్నది ఆ పాట నువ్వు పూలు అల్లుకునే పాటను పేరడిగా వాడినాం, అది వర్కౌట్ అయింది. సో అంటే 4 lakhs అబౌవ్ దాటారు కదా ఇన్స్టాలో, ఆ ఫీలింగ్ ఏంటి? 4 lakhs ఏం లేదు, ఫస్ట్ 6 lakhs కొట్టినాం ఒక అకౌంట్లోని. అది 6 lakhs చేసిన తర్వాత ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. దానికి ఏమైంది అంటే ఒక్కొక్క ఛానల్ బూస్టప్ చేసుకుంటున్నాం. ఒకవేళ అది పోతే ఇది పోతుంది అంటే ఇంకోటి ఆల్టర్నేటివ్ దాన్ని పింఛన్ పిలవడానికి క్రియేట్ చేసినాం. దానికి 6 lakhs అయినాయి. ఇప్పుడు తర్వాత నేను రౌడీ సింగర్ అని క్రియేట్ చేసిన, దీనికి 4 lakhs చేంజ్ అయింది. మళ్ళీ మొన్న రీసెంట్గా పోస్ట్ చేయడానికి పెట్టిన, దానికి 1 lakh వచ్చింది. మొత్తం కలిపి నాకు దగ్గర 11 lakhs అనుకోరు. మీకు కూడా తెలుసా, నాకు యాక్చువల్గా ఒక డౌట్ ఉండే, పోస్ట్ గార్డ్ అనే ఐడి ఉంది, ఈ ఐడి ఉంది, బట్ ఈ రెండు ఒకే నేనా ఇద్దరు అనేది నాకు క్లారిటీ లేదు. మీరేనా? 11 లక్షల మంది ఉన్న అకౌంట్లు మా ఇద్దరి నేను 5 లక్షల అకౌంట్ ఉన్న 2 పేజీలు నేను మెయింటైన్ చేస్తాను, 6 లక్షల పేజ్ వాడు మెయింటైన్ చేస్తాడు, మొత్తానికి 11 లక్షలు మొత్తం మాయి. ఓకే, మరి ఈ సాంగ్స్ రైటింగ్ అంతా మీరే చూసుకుంటారా? సాంగ్స్ నేనే రాస్తా, నేనే కంపోజ్ చేస్తా, నేనే పాడతా. ఓకే, సో మొత్తం మీరే ఆల్ రౌండ్ మొత్తం. అంటే ఇంకా జాబ్ ఏమైనా చేస్తున్నారా, కంప్లీట్ ఇందులోకి దిగిపోయారా? దీంట్లోనే టైం లేదు, ఇంకా జాబ్ ఏం చేస్తాం. ఇప్పుడు ఈ నుంచి ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతే రేపు ఎర్లీ మార్నింగ్ వెబ్ సిరీస్ షూట్ ఉంది, దాన్ని నెక్స్ట్ సిరిసిల్లలో ఒక సాంగ్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో రికార్డింగ్ ఉంది. ఓకే, టైం ఏమి ఉండదు, ఖాళీగా మొత్తం అంటే మీ ఛానల్లో మీరే మా చేసుకుంటారా? ఛానల్ కాదు, బయట ఆపర్చునిటీస్ వేరే ఛానల్స్. నా ఛానల్లో ఇదే ఫస్ట్ సాంగ్ నేను తీసింది మొన్న రీసెంట్గా. నేను ప్రొడ్యూస్ ఎప్పుడు చేయలేను, బట్ రీసెంట్గా మా ఫ్రెండ్ని హీరోగా పెట్టి నేను రాసి పాడి ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఓకే, సో బయట ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీకు?
బయట అంటే నేను ఆల్మోస్ట్ నాకు యాక్టర్గా బాగా వస్తాయి, యాక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా, డైరెక్టర్ బాగా వస్తాయి. ఇక నేను 5 years ముందే సాంగ్స్ ఆపేసిన. నేను ముందు ఫోక్ సింగర్ని, ఫోక్ రైటర్ని. 5 years ముందే ఆపేసిన, ఆ ఫీల్డ్ ఎక్కువ అవకాశాలు లేవని. బట్ ఎప్పుడైతే నేను ఫేమ్ అయినో రీసెంట్గా 2-3 సాంగ్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సాంగ్స్ రాయడం పాడడం స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ సాంగ్ నేను నా ఛానల్లో నరంగేంటి రేద్దామని నేనే రాసి నేనే పాడి నా ఫ్రెండ్ని హీరోగా పెట్టిన. మీకు సాంగ్స్ అంటే నాకు ఎక్కువ సింగర్ శృతి గుర్తొస్తారు. ఆ రోజు మీరు అక్కడికి వచ్చారు కదా, మీరు చాలా బాధపడ్డారు కూడా. సో శృతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శృతి గురించి ఏం చేయలేం, మంచి బెస్ట్ ఫ్రెండ్ మా సింగింగ్ ఫీల్డ్లో. ఫస్ట్ నుంచి యాక్టివ్ మనిషిగా, నాకున్న ఫ్రెండ్స్లలో తక్కువ మంది ఆడవాళ్ళ ఫ్రెండ్స్లలో ఆమె వన్ ఆఫ్ ద ఫ్రెండ్. మాకు మంచి బాండింగ్ ఉంటుండే, ఈ ఫీల్డ్ పరంగా ఎప్పుడు ఎదగాలి, ఏదో ఒకటి చేయాలని ఉంటుండే. సో చాలా కష్టపడి స్ట్రగుల్ చిన్న ఫేస్ చేసి రీలర్లో వాడినాం. బయట సాంగ్స్ కానీ ఈవెంట్స్ కానీ చాలా చేసినాం. కంపల్సరీ పెద్ద టాప్లో ఉంటుండే. పిచ్చి డిసిషన్ కాబట్టి మనం ఏం చేయలేం దానికి, పాపం అంతే. ఓకే, మర్చిపోయారా? మీ మైండ్లోంచి వెళ్ళిపోయిందా? మైండ్లోకి పోరు అట్లా, అది జరిగే ముచ్చట కాదు. ఓకే, అలా పెట్టుకున్నారు. ఎన్ని రోజులు ఇంకా దాంట్లోంచి బయటకు వస్తారు మరి మీరు? బయటకు వెళ్ళేది మేము ఒక 5 గ్రూప్ ఉంటుంది. నేను, శృతి, శ్రావణ్, సిద్ధు, మాది ఒక టీం, సింగింగ్ టీం. సుమారు 6 సంవత్సరాలు మాకు ఏం లేనప్పుడు, మేము ఈ ఫీల్డ్లో కొత్త ఎంటర్ అయినప్పుడు మేము అందరం ఒకటి టీం కష్టపడి వాడినాం. దాంట్లో నుంచి రౌడీ సింగర్ అనేటోడు కొంచెం తెలివితోని బయటకు వచ్చి ఫేమ్ అయిపోయాడు. తర్వాత ఒక కారు కొనుక్కున్నా, ఒక బయట ఫేమ్ కమాయించుకున్నా, ఓన్గా కమాయించుకున్నాం. నా తర్వాత ఆమె ఎందుకంటే మా అందరికంటే వెరీ టాలెంటెడ్ ఆమె, మాకంటే ఇంకా టాలెంటెడ్ ఆమె. ఆమె నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్కి ఎన్నోసార్లు అయింది. ఆమె డిజర్వ్ చేస్తుంది కంపల్సరీ, ఆమెకు వచ్చేది. బట్ ఇప్పుడే వస్తుంది లైన్లోకి, వచ్చింది, టాప్లో వెళ్ళిపోయింది. ఆల్రెడీ సుమారు ఒక 10 సాంగ్స్ విత్ ఇన్ 1 month 10 సాంగ్స్ కూడా రికార్డింగ్ చేసింది. అవి కూడా బ్లాక్ బస్టర్స్ అవుతుండే. సో మధ్యలో ఇది వచ్చేసింది, వెళ్ళిపోయింది. బట్ మాకెప్పుడు కూడా ఏదైనా పాట విన్న, ఇప్పుడు నేను మొన్న తీసిన సాంగ్ కూడా, పిల్లలు సాంగ్ కూడా మేము ఇద్దరం కూర్చొని కంపోజ్ చేసిన సాంగ్, ట్యూన్ కానీ ఏదైనా ఉండిపోతుంది. నిన్న కూడా ఫుడ్ డేస్ ఆమె బర్త్డే ఉండే మొన్న రీసెంట్గా 23rd రోజు. మర్చిపోం, గుర్తుకొచ్చినప్పుడు మాట్లాడదాం. బట్ ఏం చేయలేము కదా, పోయిన వాళ్ళని తీసుకురాలి, అదంతే రాసి పెట్టి అంతే తీసుకురాలి. జనరల్గా మీరు అంటే మీరు యూట్యూబ్ కానీ, టిక్టాక్ కానీ, ఇన్స్టా కానీ స్టార్ట్ చేసేటప్పుడు మీ పొజిషన్ ఏంటి అసలు? మీరు ఎలా ఉండారు ఫైనాన్షియల్గా కానీ? లేదంటే ఫైనాన్షియల్గా ఏం లేదు, కరెక్ట్ చెప్పాలంటే నాకు ఫోన్ కూడా లేదు. అంటే ఏం పని చేస్తుండే వాళ్ళు అప్పుడు జనరల్గా స్టార్ట్ చేయకముందు? ఈ యంగ్లో ఉన్నప్పుడు ఏం పని చేస్తాం, తాగుడు తిరుగుడు, దోస్తులతో బాత్కాలు కొట్టుకుంటే భరతం మనం ఉంటే అంతే. అయ్యో ఏమనకపోయేదా మీ పేరెంట్స్ అలా బాత్కాలు కొట్టుకుంటే తిరిగితే? పొట్టు తిరుగుతున్నా కానీ అవన్నీ చెప్పుకుంటే కెమెరా కలిసి పడతాయి. పర్లేదు చెప్పండి. ప్రతి ఇంట్లో రిచ్నెస్ కానీ, పేదోడు కానీ, బలిసినోడు కానీ, జాబర్ కొడుకు కానీ 18 ఏళ్ళు దాడిన తర్వాత వాడు ఆగమని తిరుగుతుందంటే వాడికి తిట్లు తప్పాయి. సో తిరుగుతుంటే మీ నార్మల్గా అంటే మాకు ఒకటి ఉండే మైండ్లో, ఏదన్నా రోజు ఎదగాలరా పోయి వీడియోలు చేయాలని చెప్పేసి. బట్ టైం రాలేదు, ఏమన్నా తిట్లు కూడా పట్టించుకోలేం, చేసుకుంటూ వెళ్ళిపోయినాం. వచ్చింది ఇప్పుడు స్టేజ్ వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు కూడా అప్పుడు ఎందుకు తిట్టినాం రా బాబు, మంచి స్థాయిలోకి వచ్చిందని అనుకుంటారు అంతే. ఓకే, సో అదే ఫోన్ లేదన్నారు కదా స్టార్టింగ్ లెవెల్లో, ఎలా కష్టపడేవారు అసలు అప్పుడు? ఫోన్ లేదు, బట్ అప్పుడు నాకు మా ఇంటి పక్క ఒక అన్నయ్య ఉంటుండే, మాకు ఫ్రెండ్ లాగా, సాయి అన్న అని. అన్న ఎప్పుడు అన్న రీల్స్ చేద్దామంటే సరే గోపిపా అని చెప్పి, ఆయన ఐఫోన్ ఉంటుండే, ఆయనకి రీల్స్ చేస్తుండే, ఎడిటింగ్ కొట్టేసి నా ఈమెయిల్ ఐడి అన్ని క్రియేట్ చేసి ఆయననే వీడియోస్ అప్లోడ్ చేస్తుండే. తర్వాత మెల్లమెల్లగా నేను ఫోన్ తీసుకున్నా, తర్వాత నేను సెట్ చేసేసిన అంతే. అప్పుడు ఏం లేకుండా ఫైనాన్షియల్గా కరెక్ట్ చెప్పాలంటే ఏదైనా ప్రోగ్రామ్ కూడా బస్ ఛార్జ్ కూడా లేకపోతుంది. అయ్యా ఓకే, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఫీలింగ్ కట్ చేస్తే ఇప్పుడు ఫీలింగ్ కట్ చేస్తే? నేను ఎప్పుడు అంతే ఉన్నా, అప్పుడు ఎంత ఉన్నా ఇప్పుడు అంతే ఉన్నా. ఇప్పుడు కూడా ఎప్పుడైనా బయట పోతే డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎంబడి ఎప్పుడు 10-15 మంది పిల్లలు బాగానే చేసుకున్నారు ఇలా ఐరన్ చేసి. ఐరన్ ఏం లేదు, ఇప్పుడు తీసుకున్నది ఇది. ఓకే, ఐరన్ బిర్యానీ ఏం చేయదు, మళ్ళీ పడేసుడే, మళ్ళీ రేపు వేసుకుని ఇది ఒకరోజు చేసింది ఇంకో రోజు వీళ్ళు చెప్పి ఇంటర్వ్యూకి పోతున్నాం వేసుకుందాం అన్నాను. సో ఇప్పుడు 10-15 మంది పిల్లలు ఉంటారు, మేమందరం కలిసి తాగి తింటాము, అంటే ఫేమ్ ఏమైనా ఆలోచించుకోము. మేము షూటింగ్ ఉన్నా కూడా కలిసి అయిపోతాం. ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? నేనే పెడతా. అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంది మీది ఇంతమందిని మెయింటైన్ చేయడానికి? మెయింటైన్ ఏం లేదు, అందరు పని చేసే వాళ్ళు అందరం కలిసి పని చేస్తాం, అందరు కలిసి నా కోసం కష్టపడతారు, నేను వాళ్ళకు సందర్భం ఉన్నప్పుడు నేను కష్టపడతా. వస్తాయి కాదు మోక, ఒక్కోసారి 10,000 రావచ్చు, ఒక్కోసారి రూపాయి కూడా రాదు, ఒక్కో నెల ₹1,00,000 కూడా రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. ఓకే, సో హైయెస్ట్ ఎంత వచ్చింది ఇప్పటివరకు మీ యూట్యూబ్లో? మీ యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు ₹1 రాలేదు, మొన్ననే స్టార్ట్ చేసిన యూట్యూబ్. ఓకే, సో మరి ఎలా ఇన్కమ్? వేరే బయట నుంచా? షాప్స్ ప్రమోషన్స్ ఉంటాయి, ఒక సాంగ్ రాసి పడితే ఇంత రెమ్యూనరేషన్ ఉంటుంది. బయట సాంగ్స్లో కూడా హీరోగా చేస్తా, ఫోక్ సాంగ్లలో, వెబ్ సిరీస్లో కూడా హీరోగా చేస్తున్నా, వస్తాయి అవి. ఓకే, మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఇప్పటివరకు తీసుకున్నాను? ఇక అవి చెప్పుకోదు, గలీజ్ పడుతుంది, మంచిగా గలీజ్గా ఏముండదు తీసుకున్నా. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ మాకు డిమాండ్ అవుతారు, అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి రకంగా. అవునవును. ఓకే, ఈ షాప్స్ ప్రమోషన్స్కి ఎంత తీసుకుంటారు దేనికైనా? మంచిగానే తీసుకుంటా, నేను అందరికంటే కొంచెం తక్కువనే తీసుకుంటా, కానీ తీసుకుంటా మంచిగా. కొన్ని ఫ్రీగా చేసినవి కూడా ఉన్నాయి అనుకుంటా మేబీ. కొన్ని కష్టపడి పెట్టిన వాళ్ళు అయితే ఫ్రీగా చేస్తా. ఫ్రీగా అయినా కూడా 90% ట్రావెలింగ్ ఛార్జెస్ అయినా తీసుకునే ప్రయత్నం చేస్తా. ఫ్రీగా అంటే వాళ్ళు దందా ఏం ఫ్రీగా పెట్టరు. నేను తీసుకునే ప్రతి రూపాయికి వాళ్ళకి న్యాయం చేస్తా, ఏ షాప్ ప్రమోషన్ చేసిన.
ఓకే వేరే షాప్ గురించి ప్రమోషన్ చేయన్నా కూడా ఒకవేళ అది వర్త్ కాకపోతే అన్న అనవసరంగా చేయించుకోక డబ్బులు వేస్ట్ అని చెప్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీ రీల్స్లో చూసింది ఏంటంటే మాక్సిమం గర్ల్ ఫ్రెండ్కి అవాయిడ్ చేయండి అయినా, గర్ల్ ఫ్రెండ్స్ వద్దు, లవ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తుంటారు దేంట్లో అయినా. ఎందుకు అసలు అంత మీకు మైండ్కి ఎందుకు అంత నెగిటివ్ అయిపోయింది ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే సో అండ్ సో ఇదని చెప్పేసి? నెగిటివ్ ఏం లేదు, ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే మీ లైఫ్లో ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? బ్రేకప్స్ ఏం లేవు కానీ నార్మల్గా చూసే పద్ధతులు. ఓకే, ముందటి లెక్క సతీ సావిత్రిలు అబ్బాయిలు రాములు ఉన్నారా ఏంటి, అమ్మాయిలు సతీ సావిత్రిలు ఉండడానికి? రాములు ఉండరు, నేను చెప్పేది మొత్తం మొత్తం చెప్పేది నేను. రాములు లేరు, గర్ల్స్ కూడా మంచిగా లేరు, అబ్బాయిలు కూడా మంచిగా లేరు. ఓకే, బట్ ఎక్కువ ఇప్పుడు అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకు బయట పోర్ట్రేట్ అవుతుంది. మొగోడు బయట ఒక టీ షర్ట్ మీద కానీ సీసా పట్టుకుని బయట కొన్నారు, ఏంద్ర విజయ్ దేవరకొండలో ఉన్నారు, రోడ్డు ఎక్కున్నారు అని చెప్పేసి పోగొడుతుంది. అదే ఒక అమ్మాయి ఇద్దరిని పట్టుకొని పోయింది అనుకో, బయట పోర్ట్రేట్ వేరే అవుతుంది. అంటే లవ్ చేయొచ్చు బట్ అంత డీప్గా పోకుండా చచ్చిపోకూరా, ఆడదాకా పోయి బాకీలు చేయకూడరా. అంటే నేను దగ్గర మా ఫ్రెండ్స్లో కొంతమందిని చూసిన, లవ్లు బ్రేకప్ అయిన వాళ్ళు చూసిన, పాపం వాళ్ళు ఏడ్చుకుంటారు, ఒక షార్ట్ స్టేటస్ వాడు తాగుతూ అట్లా అయిన వాళ్ళని చూసిన. ఎందుకు అట్లా అయిపోవడం పోయి దూరం ఉండదు అని చెప్పేసి చెప్తాం అంతే. ఓకే, సో అందుకని మెయిన్గా రీల్స్ నేను దీనికి ఎక్కువ అడిక్ట్ అయినా, లవ్కి అంత దుబారా ముచ్చట అదంతా. అడిక్ట్ కాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఫ్రెండ్స్ ఉంటారు, రీజన్ ఏమన్నా ఉంటే అంటే నాకు నచ్చదు అంతే. అంటే ఇంతకుముందు చూసినాయి నేను దగ్గర నుండి గమనించినాయి. సో మంచిగా ఉంటే నేను ఆల్మోస్ట్ లైక్ చేసిందంటే లవ్లు ఇవన్నీ తోడుకొని పెట్టుకుని డైరెక్ట్ పెళ్ళి అని చెప్పేసి చెప్తా. సో మధ్యలో ఫీలింగ్స్ పెంచుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా తప్పు చేసిరని తెలిసి నువ్వేమైనా తప్పు చేసి మళ్ళీ గొడవలు ఏర్పడి నువ్వు తట్టుకోలేకపోవడం, అవన్నీ పెద్ద ఇష్యూలు అయిపోతే ఇంట్లో దాకా చింటోలు కూడా బాధపడతారు. సో అందుకే పార్ట్ని టచ్ చేయొద్దని ఒక 2 నెలల నుంచి సైలెంట్గా ఉన్నంతే. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అడుగుతారు ఎవరైనా నేను యాక్ట్ చేస్తాను మీ వాటిల్లో? చాలా మంది, వేల మంది. ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని? మరి చూస్తా, ఒకసారి మీరు యాక్టింగ్ చేస్తారంటే ఒకసారి యాక్టింగ్ చేసిన వీడియో పంపురు, లేకపోతే ఏదైనా పాట పాడిన వీడియో పంపురు అని అడుగుతారు. ఇక నార్మల్గా మంచి పాట పాడినంటే ఓకే చూద్దామని చెప్తా. లేకపోతే మన ఈ మధ్య ఇన్స్టాల్ అత్తుగాడు ఆ టైప్లో వాడినాక అద్దరు అని చెప్తాను. ఇదే ఇలా పెట్టుకుని అట్లా చెప్తే అద్దు అమ్మ ఇంటికాడ ఉండేసి ఇది వానికి రాదని చెప్తాను. వచ్చిన కానీ సాంగ్ ఒక్కడు కూడా వాడలేదు నా కోసం. ఒక్క సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్? అక్షరాలు 2 లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది లేదే, రైలు బండి కూతే సన్నాయి పాట కాగా 2 మనసులొకటయ్యేనా, ఆలయాన దైవం కరుణించి పంపినమ్మా, అందుకోవే ప్రేమ దీవెనా, అందమైన మనసులో ఇంత అలజడెందుకు, ఎందుకు ఎందుకు ఎందుకు, తేలికైన మాటలే పెదవి దాటవెందుకు, ఎందుకు 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 ఎందుకో, అడుగెందుకో బదులెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుకా. వావ్, నేనేమనుకున్నా అంటే మీరే రాసిన సాంగ్ మీరే పాడిన సాంగ్ పాడతారేమో. ఫేవరెట్ అన్నారుగా, పాడింది వాడమని. ఫోక్ అంటే మస్తు వాడుతుంది, సినిమా ట్రై చేస్తా. సరే ఫోక్ కావాలి నాకు, యాక్చువల్లీ నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. రాసింది కదా నార్మల్గా నేను విన్నా, అంటే నేను పాడి రీలర్లో అప్పుడు పాడిన టైంలో పాట. దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజుదాట, పైనున్న మెడలో సుందరాట, అందాల బొమ్మ రాజు కూతురాట, పులిని బోనులో పెట్టిన వాణిని, గిరగిర భూమిని చుట్టిన వాణిని, అరే యువరాణితో నాకు వివాహం అంట, నేను పోతున్నా బయలుపోతున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా, విద్యకు నేను ఏకలవ్యుడను ఎరుకలివాడనురా, బహుగురిగలవాడనురా, నందారే నల్లా సుందరి శనిగ పిట్టెలకు ముగుదాడేసిన ఏకలవ్యుడనురా, బలె కంతిరివాడనురా, మంచి రోజు చూసుకున్న కోసి గొంగడేసుకున్న, అంబలింత కాసుకున్న చెంపు నిండా పోసుకున్నా, అరే శనిగ పిట్టెలను షికారు చేస్తూ నేను పోతున్నా బయలుపోతున్నా, సర్దిగట్టుకున్నా సంకాన పెట్టుకున్నా. వావ్, మీరే రాశారా ఇది? వేరే వాళ్ళది. ఎలా ఇంత టాలెంట్ పెట్టుకొని మరి సినిమాలలోకి రాకుండా ఇంకా అక్కడే ఉండి వెబ్ సిరీస్లో ఎందుకు చేస్తున్నారు? సినిమాలకు రాగానే తీసుకుంటుంది లగం ఆసత్రమా, పెద్ద పెద్ద పంచాలు ఉంటాయి. ఓకే, అంటే ఆపర్చునిటీస్ కానీ, ఎందుకంటే చాలా ఎలివేట్ అయ్యారు. వచ్చినాయి ఆపర్చునిటీ రాగానే నేను నా ఫ్రీడమ్ లో బతకాలనుకుంటాను. నేను
ఓకే, అంటే వాళ్ళ ఫ్రీడమ్ లోకి వాళ్ళ బోర్డ్ లోకి వెళ్ళాలనుకోరు. ఒకళ్ళ కింద బతకాలనుకోండి. ఫస్ట్ ఏంటంటే చేద్దాం. సినిమాలు ఎవరైనా యాక్ట్ చేస్తారు వస్తారు, వాళ్ళ కింద బతికేది బతకని కాదు. సినిమా అనేది ఒక సముద్రం, ఉండేది రొచ్చు పోచ్చు ఎవరు కూడా ఉండొచ్చు కొన్ని మంచి అవకాశాలు, కానీ కొన్ని ఏళ్ళు పోయాల దునియా తిరిగినోడికి అన్నీ తెలుస్తుంది పంచాది. ఇస్తారు తీరాడే తీయాలి, నీళ్ళు తీరాడే తేవాలి. యాక్టర్స్ తో ఆ పనులు ఎందుకు చేపిస్తారు? కొన్ని ఉంటాయి అవన్నీ చెప్తే ముచ్చడది కలితే మునుముడదు, అది బరాబర్ అనుభవించడానికి ఏర్పడుతుంది. అమ్మ మరి సామెతలు కూడా బాగా చేస్తున్నారా? అర్థం కూడా అట్లా అర్థం నేను అప్పటి సంది నేను హైదరాబాద్ స్టైల్ అరే కాదు బ్రో అరే బాయ్ ఇట్లా మాట్లాడదామని ట్రై చేస్తాను, కానీ అది పోతలేదు భాష నాకు. ఓకే, కాదు నలిబొక్క వీడియో చేసిరు కదా ఒకటి, నలిబొక్క అని ఉరుకుతాడు సాంగ్. నలిబొక్క వీడియో కదా సాంగే. సాంగా? నేను వీడియో చూసా, ఇప్పటిదాకా చెప్పింది అదే పిల్ల అనుష సాంగ్, అది స్టార్టింగ్ సాంగ్ అదే. బట్ నేను ఒక వీడియో చూసా మీ ప్రొఫైల్ లో, నేను అది నలిబొక్క అని ఉరుకుతాడు, అది సాంగ్ లో యాడ్ చేశారు. సాంగ్ ప్రమోట్ ఆడ్ చేసింది, అంటే సాంగ్ లో స్టార్టింగ్ లో వస్తుంది. ఓకే, అబ్బా దీన్ని నడకాల నలిబొక్క అని. అచ్చా, వాడు దాని ప్రోమో రిలీజ్ అయితే దాని ప్రమోషన్ పరంగా చేసిండు. సో మీకు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా? అసలు అనిపించలే. ఎందుకు ఏం దునియా బతావు ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ రాలేదు చూడలేదు? నేను చూసిన, నేను ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు 2 years ఇక్కడ ఉన్నా రైటర్ గా. ఏ ఇయర్ లో అది? 21 లో వచ్చి కరోనా టైంలో వెళ్ళిపోయారు. కరోనా టైంలో వెళ్ళిపోవడం కాదు, ఆ కరోనా రాకముందే నాకు కరోనా వచ్చింది. అంటే ఆ మనుషులను చూసి బరాబర్ ఉండబుద్ధి కాలే. ఏమేమి ఫేస్ చేశారు చెప్పండి కొంచెం. అంటే మేము అందరం ఇక్కడ రోజు ఇక్కడే బతుకుతున్నాం, మాకేం అనిపించట్లేదు. నేను రాడ్ రియాలిటీలో బతుకుతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫేమ్ రేపు పొద్దున ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ అయిపోయింది, ఉన్న ఫేమ్ అంతా మింగిపోయింది. నాకేం ఫరక్ పడదు. ఒక సది డబ్బా కట్టుకుని తోటలోకి పోతే పని చేసుకుంటా 500 వచ్చినాయి, ఒక 150 పెట్టి సల్లడి బీర్ తాగుతా, 2 సీరియల్ కొట్టేసి మంచిగా తినేసిపోయి 300 అమ్మ చేతులు పెట్టేసి పండుకుంటా. అంటే నా ఫ్రీడమ్లో నేను బతుకుతా అన్నట్టు. నార్మల్గా ఇక్కడ ఉన్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తినాలనిపించింది, ఆ స్విగ్గో జొమాటోనో తోటకూర ఏదో ఒకటి చేస్తాం, లేదంటే ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఆ కూర గంగలో పోతే బాగా తింటాం. ఇక్కడ ఒకటి పక్కింటోడు మనం చచ్చిపోయిన బతికినట్టు తెలియదు. అదే పల్లెటూరు ఉన్నాం అనుకో, మనం ఏం వండుకోకపోయినా ఇంటి పక్కన అక్క ఏమంటే అత్తమ్మ ఏమన్నా అరే టమాటో వేసుకొని పో రైట్. పల్లెటూరులో దొరికినంత ఫ్రీడమ్, పల్లెటూరులో ఉన్నంత స్వేచ్ఛ సిటీలో దొరకదు. ఇక్కడ నువ్వు పక్కన ఉన్నాడు బండి మీద పడి చచ్చిపోయినా కూడా పడితే పడినా పక్కకి వెళ్ళిపోతాం, ఎవరు బిజీ పడుతుంది అట్లా. ఓకే, సో అందుకని మీరు ఇంకా రావాలనుకోలేదు అనమాట. కానీ ఆపర్చునిటీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా, అలా ఏమో అనుకోలేదు? ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను వస్తా, మళ్ళీ చేసుకొని వెళ్ళిపోతా, కానీ ఇక్కడే స్టే అవ్వడం అది మనకు నచ్చదు. ఇంకా రారు కూడా మీది అర్థం లేదు, ఇక రాసి పెట్టి ఉంటుంది అప్తా అర్థం వచ్చి. అంటే మీరు ఊర్లో ఉంటేనే ఐఫోన్లు మెయింటైన్ చేసేంత, ఇంత గ్యాంగ్ మెయింటైన్ చేసేంత, కారు కొనేంత డబ్బులు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎందుకు రావంటారా అని? అక్కడ ఉండే అంత సంపాదించినప్పుడు నీకు అర్థమైతలేదు. అయితే ఏమైతుంది అంటే ఈ డబ్బులు, ఈ కార్లు, ఈ పైసల గురించి నేను ఆలోచించి ఇవన్నీ అనుకోకుండా వచ్చాయి నాకు. ఓకే, నేను ఆటోలో ఉంటే ఆటోలో పోతా, బండి ఉంటే బండి మీద పోతా, లేకుండా నడుచుకుంటూ పోతా దగ్గర ఉంటే. ఈ కార్లు ఇవన్నీ ఇంట్లో వచ్చినట్టు నాకు పక్కకున్న వాళ్ళు చెప్పారు. నేను అప్పుడప్పుడు నా ఫేమిలీ నేను మర్చిపోతా, నేను కూర్చున్నా కూడా ఉండిపోతా, అట్లా సీరియల్ అయిన మాట ఆగిపోతా. ఎందుకంటే రియాలిటీలో బతకాలని నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పింది, నేను తిరిగింది అదే. నేను ఒరిజినాలిటీతో బతుకుతా. ఒకవేళ డబ్బులు లేకపోయినా ఎట్లా లేకపోయినా ఇంతే ఉండేటోడు నచ్చు. నేను ఇప్పుడు కారు ఉన్నదని నాకు కూడా అప్పుడప్పుడు తెలియదు. నా కారు మొత్తం మా వాళ్ళు తింటారు. ఈ పబ్లిక్ని మెయింటైన్ చేసేవాళ్ళం కాదు. ఏదో నేను గ్యాంగ్ లీడర్ని, వాళ్ళు నేను తోపుని, నేను పైలు వన్నాను ఇంకా నాకు డబ్బు అది కాదు. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అంటే కులాలకు అతీతంగా, అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, కులపోలు ఉన్నారు, కులం వాళ్ళు ఉన్నారు, వేరే రోజులు ఉన్నారు, వేరే జిల్లాలు ఉన్నారు. మేమంతా సమానం అని చెప్పతను తిరుగుతాం. వాళ్ళు నా యాటిట్యూడ్ నచ్చుతారు కాబట్టి గోపన కష్టపడి వచ్చిండు, చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిండు, ఎన్నెన్నో గట్టి తట్టుకొని వచ్చిండు. సో అన్నతో ఉంటే మనకు కూడా ఏదన్నా చూపెడతాడు దారి అని చెప్పేసి అందరం కలిసిమెలిసి ఫీల్డ్లో ఉంటాం అంతే. అంటే చాలా మంది ఏంటంటే ఒక టీమ్గా ఫామ్ అయిపోయిన తర్వాత 1 by 1 నెగిటివిటీ వస్తుంది, టీం అంతా కొలాప్స్ అయిపోతుంటుంది. అరే మేము ఎందుకు ఉండాలి, మేము ఎందుకు చేయాలని చెప్పేసి ఇంతమంది టీంని చూసి ఉంటాను నేను, వాళ్ళు విడిపోయి. బట్ మీరు ఉండడానికి పర్టికులర్ ఎందుకు ఉంటున్నారు అంటే ఏం ఆశించకుండానా, లేదంటే ఎలా? అది గోపిగడ మంచిది, రౌడీ సింగర్ మంచిది మనకు అంతే. నేను ఒకటి ఉంటే కదా, తిండి గురించి ఉండదు. వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతే ఉండమంటే ఉంటారు. నేను ఓన్లీ వెళ్ళిపోరా అని ఓన్లీ ఉండమన. వాళ్ళు ఫస్ట్ నుంచి కానీ చూస్తారు కాబట్టి పోయేటోడు పోతారు, అస్టోడు వస్తారు. వీళ్ళు కాకపోతే ఇంకా 50 మంది, వాళ్ళు కాకపోతే ఇంకా 50 మంది. బట్ వీళ్ళు మాత్రం అట్లా పోవాలనుకోరు. ఒకవేళ నేను కోపంకి వచ్చేది తప్పు చేసినప్పుడు కొట్టినా తిరిగినా అన్నది మననే కానీ అడ్జస్ట్ అవుతారు. ఇప్పుడు గట్టి తప్పు చేసినప్పుడు నార్మల్గా బీగురా భయ అని చెప్పేసి అంటాం. నార్మల్గా తప్పు చేసింది ఉంటే ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నా ముంగడలో పెద్ద క్యాండిడేట్ తప్పు చేసిన, ఒక ఎమ్మెల్యేనో ఇంకా ఏ క్యాండిడేటో మంచిగా మాట్లాడతలేదు, ఫరాకులు చూపెడుతుంది, జరగలేదంటే బరాబర్ మాట్లాడతాను. నేను వేంద్రాబాయ్ అని అంటాను. నేను అక్కడ కొట్టని కేసు పెట్టిన తర్వాత ముచ్చటది. అంటే రియాలిటీగా మాట్లాడడం నేర్చుకున్నాం అట్లా.
అలాగ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా ఖచ్చితంగా. చాలా మంది అవమానిస్తుంటారు, అనుమానిస్తుంటారు, లేదు చిన్న చూపు చూస్తుంటారు చాలాసార్లు, వాళ్ళు ఏదో పెద్ద బీకేసినట్టు. అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా మీరు ఇన్ ఇయర్స్ జర్నీలో? ఇప్పుడు రెగ్యులర్ ఉంటాయి అవి. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నాయంటే నన్ను ఎప్పుడు డైరెక్ట్ ఎవరు అన్నదందుకు సాహసం చేయలే. బట్ వెనుక బిహేవియర్ లో తెలిసిపోతుంది కదా మనకి. నా ఈ బిహేవియర్ ఇప్పుడు అన్ని మేకప్ అని ఎప్పుడు ఉన్నాయి. మీదికి మంచిగా మాట్లాడతారు, అరే సూపర్ అది అని చెప్పి. వెనక ఎట్లా కొడతారో మనకు తెలియదు కదా. ఎప్పుడు కంటే నార్మల్గా నేను చెప్తా కరెక్ట్. తప్పును తప్పనే ఒప్పును ఒప్పనే మేధావులుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గుణం ఎన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎప్పుడొస్తాయో, ఎందుకో ఏడ్వాబోకు ఎవడి కోసము, ఎవరో ఏదో తెచ్చియరు ఇది నీ జీవితము, తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు, జేబుల డబ్బులు ఒడిసిపోతే హేళన చేస్తారు, నలుగురిలోన మావోడే అని గొప్పలు చెబుతారు, సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు, ఎందుకో నీ ముచ్చటంటే పండ్లా గంపయ్యా, చిన్నప్పటి నుంచి నీ బతుకు ఒక ముండ్లా కంపయ్యా, ఎందుకో ఏడ్వాబోకు ఎవడి కోసము, ఎవరో ఏదో తెచ్చియరు ఇది నీ జీవితము. బాగా చెప్పారు ఆన్సర్ పాట రూపంగా. మీకు ఎమోషన్స్ అనేవి ఉంటాయి అసలు? అంటే ఆల్రెడీ అంటే లోకాన్ని అంతా చుట్టేసినట్టు, అంతా తెలిసేసినట్టు, లైక్ బిహేవియర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి కదా, మీకు ఎమోషన్స్ ఉంటాయా? ఫీల్ అవ్వడం, బాధపడడం, ఏడవడం ఉంటాయా ఎప్పుడైనా? ఏడవడం అంటే బయటకి ఇప్పటిదాకా అయితే ఎప్పుడు ఏడవలే. లోపల ఏడ్చారా? మస్తు అంటే ఎప్పుడన్నా అనుకున్న వాళ్ళు మోసం చేసిన, నా అనుకున్న వాళ్ళు ఏమైనా ఇంకా మాట్లాడినా బాధ అనిపిస్తుంది. కానీ తర్వాత ఇక సచ్చేదాకా అలా ముఖం చూడదు అనిపిస్తుంది అట్లా. కానీ చూస్తావు కదా? లేదు, నేను నిజంగా నన్ను హటి చేసిన వాళ్ళు అయితే నేను దగ్గరకు రాని, అది నా బిహేవియర్లో అక్కడ అర్థమైపోతుంది. ఏం తిట్టా కొట్టా, అరే నువ్వు ఇంకోసారి నాకు కనబడకరాని చెప్తాను. అంటే నీకేం ఎమోషన్స్ అనేవి ఉండవు? ఎమోషన్ ఇక మనిషి అన్నోడికి అందరికి ఎమోషన్స్ ఉంటాయి, కానీ కొందరు చూపెట్టుకుంటారు బయటకు నిడంగానే ఎమోషన్ కాదు. లోపల ఇంకా బయటకు కనబడేదానికంటే లోపల బాధపడేవాడు మస్తు ఎమోషనల్ పేరు. మీరు ఇప్పుడు అన్నారు శృతి టాపిక్. శృతి అని పేరు మేము వచ్చినాము, అందరూ ఏడుస్తూ ఉన్నారు, కామన్గా చూస్తూ ఉన్నాం. బట్ నేను అంతే ఉన్నా, చూస్తూ ఉన్నా ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయింది. ఎమోషన్స్ అన్ని టైంలలో కొంతమందికి బయటకు వస్తే కొంతమందికి రావు. బట్ లోపల ఎమోషనల్ అయ్యేటోడికి ఇంకా గట్టి ఉంటుంది గుండె. సో ఎన్నో చిన్నప్పటి నుంచి తట్టుకొని వచ్చినాం కాబట్టి ఇప్పుడు చూసే ప్రాబ్లమ్స్ పెద్దగా అంత ఎఫెక్టివ్ చూపెట్టాయి అంతే. ఓకే, సో మీకు వచ్చే ఆపర్చునిటీస్ని అన్ని యూజ్ చేసుకుంటారా, లేదంటే ఆ పర్సన్స్ని బట్టి, లేదంటే ఫైనాన్షియల్ బట్టి చూస్ చేసుకుంటారా? అంటే నేను చూసుకుంటా నార్మల్గా. నేను ఒక 5 రోజులు షూటింగ్, ఒక 1 వీక్ ఉందనుకో, ఒక 6 రోజులు చేసి 1 డే అన్నా మంచిగా పీస్ఫుల్గా రిలాక్స్ అవుతా. ఆ రోజు ₹1,00,000 ఇస్తారని నేను పోను. ఓకే, నా ఫ్రీడమ్ నేను కోరుకున్నాను. డబ్బులు ఎప్పుడు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఫ్రీడమ్ రాదు. ఆ ఒక్కరోజు నేను కంపల్సరీ ఖాళీగా ఉంటా. అండ్ ఇంకోటి, మీరు ఇంతగానో ఫ్రీడమ్ అంటారు అంటే ఎక్కడో బాగా లాక్ అయిపోయి, ఎక్కడో బాగా టైట్ పొజిషన్లో ఉండి ఆ ఫ్రీడమ్లోంచి బయట దిగాక అరే బై నేను ఇంకా ఫ్రీడమ్లో ఉండాలని డిసైడ్ అయినట్టు కొడుతుంది. లాక్ ఏం లేదు. అంటే నేను నార్మల్గా ఎట్లుంటానంటే, ఎక్కడైనా ఫేస్ చేశారా అలా లాక్ అయిపోయి సిచ్యువేషన్ ఏమైనా? ఈ కావాలరా అని ఇంత ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కదా. లాక్ అని ఏం లేదు. నేను ఇంటికాడ ఫేమ్ కాకుండా ముందు నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి నేను నా ప్రపంచంలో నేను బతుకుతా. ఒక టైం ఒక 6-7 అయిందంటే ఒక 2 దోస్తులను తీసుకొని పోయి మంచిగా బయట సిట్టింగ్ మంచిగా కూర్చొని 1 గంట 2 గంటలు వాళ్ళతో అన్ని మంచి చెడ్డ మాట్లాడుకొని వాళ్ళతో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మంచిగా మనస్ఫూర్తిగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి తిని పండుకుంటా. ఈ షూట్ వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం ఇదే పనిలో డే అనేది ఉండా. నాకు నచ్చకపోతే అన్న 7 దాకా నేను షూట్ చేస్తాను. ప్రొడ్యూసర్కి చెప్తా ముందే, సాంగ్ మాట్లాడుకుంటప్పుడే, వెబ్ సిరీస్ అప్పుడు. నేను 2-3 ఛానళ్ళలో ఇప్పుడు పోషికల్ లవ్లో చూసారు కదా, 11 ఎపిసోడ్లు పూర్తయినాయి. నేనే దానికి రైటర్, నేను యాక్టర్ చేస్తున్నా, అన్న కూడా రైటింగ్ డైరెక్షన్ చేస్తుండు. సో అన్న కొనుక్కున్నప్పుడు మొత్తం అన్ననే రాస్తాను 90%. కొన్ని ఫన్నీ ఎలిమెంట్స్ నేను రాస్తాను. ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థ నడిపిస్తుంది, కోర్టులలో ఒక ఆఫీస్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 5 సాంగ్స్ ఉన్నాయి. తర్వాత నా థియేటర్ మూవీ రిలీజ్ ఉంది, రంజిత్ కేర వెంకటపురం అని. సినిమాలో హీరోగా చేస్తున్నా, అలా డబ్బింగ్ వర్క్ నడుస్తుంది. చెప్తా వాళ్ళకు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, అన్న నా ఇట్లా ఈ దాకా నేను ఉండగలుగుతా, ఈ టైం దాటితే నాతో కాదని చెప్తా. అది ఓకే. సో ఇప్పుడు అంటే జనరల్గా ఈ టైం వరకే అంటే అవతల వాళ్ళు ఏమంటారంటే డబ్బులు పెట్టేవాళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు, నువ్వేంటి ఈ టైంకే చేస్తా అంటాను అని చెప్పేసి కూడా మాట్లాడారు. చేసుకోమంట అట్లేం లేదు. అంటే ఎవరైనా అలాగా అట్లా ఎవరు అన్నారు కానీ నేను అట్లా అంటే అన్ని రోజులు చెప్పా కదా అన్నకి, ఈ రోజు ఒక రోజు అని చెప్తా, ప్రతిరోజు కూడా చెప్పా. అలా అర్థం చేసుకుంటారు. నేను నార్మల్గా వేరే యాక్టర్ చేసే యాక్టర్ అంటే నేను సింగిల్ టేక్గా ఏదైనా పెద్ద డైలాగ్ కూడా నేను కొట్టేస్తాను. కాబట్టి వేరే వాళ్ళు 9-10 చేసే యాక్టింగ్ నేను 6 లోపు ముగించేసి అలా ఖర్చులు తగ్గిస్తా. ఫుడ్ దగ్గర కూడా ఈ ఫుడ్ కావాలి అన్న ఇట్లా ఉండాలని చెప్పి డిమాండ్ చేయాలి. నేను నా లెక్కుంటా. అండ్ ఫ్యామిలీ అందరూ అక్కడ ఛాయ్ అందించే ప్రొడక్షన్ బాయ్ నుంచి
వచ్చిన హీరోయిన్ దాకా ఈయనతో ఎట్లా మాట్లాడుతాను వాళ్ళతో కూడా అంతే మాట్లాడతాను, అందరితో కలిసిపోయి ఉంటాను. అందుకని ఇంతమంది ప్రేమించుకుంటారు అంతే. ఓకే. సో ఇంకొకటి, రౌడీ సింగర్కి ఫేమ్ వచ్చాక పొగరుందని ఎవరైనా అలా మాట్లాడడం జరిగిందా? పొగరున్నాను కాదు, ఇంకా వెళ్ళి ఎగిరిస్తారు. ఫేమస్ రా బాబు, నువ్వు ఇంకేంది ఇట్లని అవే మాటలైంది, అదే పద్ధతి ఏంది, అదే పెద్ద ఎప్పుడు మా మాటలు ఎప్పుడు పెద్ద మనిషి మాటలు లేకుండా అంటే ఏదో పెద్ద అవును అంతా చూసేసినట్టు లైఫ్ చేసినట్టు సంసారం చేసి పెద్దోళ్ళు అయిపోతారు కదా, ఎక్స్పీరియన్స్ 40-50 years వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళు చెప్తారన్నట్టు, అరే ఇంకా నువ్వు ఇట్లా ఫేమ్కి వచ్చినావు, ఇట్లా నార్మల్గా స్టైలిష్గా బట్టలు మంచిగా ఇట్లా కటింగ్ హెయిర్ స్టైల్ అంతా మెయింటైన్ చేసి మంచిగా ఉండాలి అని చెప్పేసి. నాకు అట్లా రాదు, నేను ఇట్లా పెరిగిన ఇట్లా ఉంటాను అంతే. ఓకే. సో అలాగే ఇంకా తీసుకెళ్ళిపోతారంట. జనరల్గా ఈవెంట్స్కి వెళ్తుంటారా మీరు? ఈవెంట్స్కి ఈ మధ్యలో ముందు వెళ్తుండే, ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తే సావ్ అవుతుంది, ఎందుకంటే అందరూ మీద పడుతున్న ఫోటోల కోసం. అది ఓకే. అంటే మీ ప్రొటెక్షన్ మీకు ఉంటుంది కదా వాళ్ళకి ఈవెంట్కి వెళ్ళినప్పుడు? ప్రొటెక్షన్ ఏం లేదు కానీ పాపం అందరూ ఇష్టపడే వాళ్ళు, అందరూ అభిమానించే వాళ్ళు వస్తారు. ఒకరు తాయి చేస్తారు, ఒకరు మంచిగా వస్తారు, ఏదో ఫోటో దిగారు. మీరు అమ్మాయిలు అయితే ఫీల్ అవ్వాలండి, అబ్బాయిలు కూడా ఇలా జనాల మీద పడుతున్నారని ఫీల్ అయితే నార్మల్గా ఎవరైనా చాగు వచ్చి ఫోటో దిగని చెప్పేసి వస్తారు పాపం. వాళ్ళని మా వాళ్ళని తెలియకుండా వాళ్ళని దుబ్బడం, వాళ్ళు పడడం, తర్వాత అది పెద్ద న్యూసెన్స్ అవ్వడం అక్కడ ఏరియాలో పాపం అందరికి మనం మాట్లాడేది. సో ఈవెంట్స్ నేను ఏం లేవు అని అప్పుడప్పుడు కంపల్సరీ పోయి కలిసి వస్తూ ఉంటాం. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి ఈ మధ్య పోతాయి ఈవెంట్, టైం ఉంటుంది ఈవెంట్లో కూడా. ఓకే. ఓకే. అంటే ఫర్దర్గా అంటే మీ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? అంటే అక్కడే ఉంటారా మీరు? డ్రీమ్స్ అని ఏం లేవు. ఇప్పుడు ఎట్లయితే ఈ పిల్లో అనుష్ అనే సాంగ్ని నా ఛానల్ ద్వారా తీసుకొచ్చి కొత్త పిల్లని ఎట్లయితే హీరో పెట్టిండు, అట్లనే ఇప్పటి నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఎంతైతే రెమ్యూనరేషన్తో నా యూట్యూబ్ ఛానల్ నేను సంపాదించింది కాదు, నేను నా సొంత ఛానల్ ద్వారా ఎంతైతే డబ్బులు వస్తాయో ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ అందరినీ సెట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మధు అంటే డీలో చేసిండు, 4 ఏళ్ళ నుంచి ఆయనకు అవకాశం లేదు. సో ఆయనకు నేను ఒక పాట రాసి పాడి ఇచ్చేసిన, మంచిగా 1 లక్ష రూపాయలు పెట్టి షూట్ చేయించిన, అవుట్పుట్ బయటకు వచ్చింది. దాని రిజల్ట్ కూడా హైదరాబాద్ చాలా మంది ఆ పాట బాగుందని చెప్పేసి ఇప్పుడు బయటకు వెళ్తే కూడా కాంప్లిమెంట్ చేస్తారు. అంటే ఇక్కడ వరకు పాకింది ఆ సాంగ్. సో అట్లనే నా ఒక్కొక్కరిని సెట్ చేయాలి నా ఫ్రెండ్స్ అందరినీ అని. ఓకే. యాక్చువల్లీ మీ టీంలో చాలా మంది ఉంటారు కదా, ది బెస్ట్ ఎవరు హార్డ్ వర్క్ చేస్తారు మీకు బాగా? ఒక్కళ్ళ పేరు చెప్తారు, మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది అనుకోండి, ఏమైనా అన్నెందుకు తక్కువ చేసినామని మళ్ళీ అదేంటి అందరు ఈక్వల్ గా పనిచేస్తారు ఎక్కడైనా? ఒక్కొక్కరు షార్ప్. ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు ఇద్దరు, ది బెస్ట్ ఎవరంటే ఒకరిని తీసుకున్నా నేను. అది మీ సంస్కారం అన్నది, అట్లా కాదు. అలాని కాదు, ఇప్పుడు టీం మొత్తం ఉన్నారు, బయట ఎడిటర్స్ ఉన్నారు, వీళ్ళు వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు బెస్ట్ అని చెప్తా. అవును, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బెస్ట్ కదా. సో అలాగే నంబర్ 1 అయితే ఒక్కరే ఉండాలి కదా. నంబర్ 1 అందరూ ఒక్కొక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు అభి అనేటోడు, వాడు ఎడిటింగ్ లో టాప్. వాడు ఎంత మంచి వీడియో క్లిప్ అయినా కూడా ఎడిటింగ్ కొట్టేసి పెట్టినట్టే కంపల్సరీ గ్యారంటీ ఇవ్వచ్చు, ఒక 5 లక్షల వ్యూస్ పోతుంది. అడున్నాడు అభి గాడు, వాడు ఎప్పుడు క్యాప్చర్ చేస్తాడు, ఎప్పుడు ఎడిటింగ్ కొడతాడు వాడికే తెలుసు. మధు ఉన్నాడు మంచి డాన్సర్, ఎంత హెవీ మూమెంట్ అయినా ఎంత సాంగ్ అయినా కొంచెం క్రేజీగా క్రియేటివిటీ చేసి కొరియోగ్రాఫ్ చేసి ఇంత సత్తా మధుకుంది, ఆయన అలా టాప్. ఇప్పుడు నితీష్ గాడు ఉన్నాడు, ఆ నితీష్ గాడు ఏంటంటే ఎంత మంచి వీడియోనైనా డబ్బింగ్ బయగాడి చేసేసి దాన్ని అట్లా యాస్టీస్గా దించే, రీల్స్లలో దించి ఏ టైంకి అప్లోడ్ చేస్తే రీచ్ ఎక్కువ ఆడికి ఒక తెలుసు, వాడు ఒక దాంట్లో తోపు. ఇంకొకడు ఉన్నాడు, వరే పోయి వీరు చెప్పాలంటే 15 కిలోమీటర్లు ఎంత ట్రాఫిక్ ఉన్నా షార్ట్ కట్ అవి తీసుకొచ్చాడు ఒక్కొక్క దాంట్లో టాప్. అంతే. అయ్యో, మీరు ఏది మర్చిపోయినా బీర్లు తాగడం మాత్రం మర్చిపోరు కదా. ప్రతిదీ చెప్తున్నా సిట్టింగ్. ఇప్పుడు తెలంగాణలో కూడా తాగా ముక్క సుక్క పడతలేదంటే కొంచెం అనుమానించబడుతుంది. ఆడు పప్పుగాడు అన్నట్టే, పప్పుగాడు కొంచెం అనుమానించబడుతుంది, మనోడైనా లేకపోతే చౌరస్తమాలా అని కొంచెం అనుమానం వస్తుంది అట్లా. ఓకే. ఇంకా నిర్మల్ సైడ్ ఎక్కువ ఉంటది కదా ఈ పద్ధతి, తెలంగాణ పద్ధతులు. నిర్మల్ సైడ్ కదా, తెలంగాణలో ఆల్మోస్ట్ అంత అంటే పద్ధతి అని కాదు, పోసేవాళ్ళు వాళ్ళు తాగుడు తిరుగుడు ఇదంతా. తాగకపోతేనే తాగుని దగ్గరనే రిలేషన్లు పుడతాయి, ఆపర్చునిటీలు పుడతాయి, తాగుకుంటున్న జగల్ని నిజాలు బయటకు వెళ్తాయి. తాగడం అనేది తప్పు కాదు, తాగే జాగా తాగి కొట్లాటలు కూడా అవుతాయి కదా, పంచాలి పెట్టుకుంటారు. తాగి కొట్లాటలు పెట్టుకునేంత ఓపిక లేవు ఇప్పుడు వాళ్ళకి. తాగితే దోస్తులు అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు నాకు పరిచయం లేదు అన్నలు, ఇలా దొరకపోయి 1 గంట 2 గంటల సేపు అన్న రూమ్లో పోయి కూర్చుందాం అని చెప్పేసి నేను సిట్టింగ్ వేయించినాము. ఆ సిట్టింగ్ అంతా అయిపోయి మామ మళ్ళీ రేపు ఫోన్ చేస్తా అని చెప్పి మాట దోస్తులు కలితే అంత అయిపో సిట్టింగ్ దగ్గర. ఓకే. సో అలా మెయింటైన్ చేసుకొస్తున్నారనమాట. ఓకే. అండ్ ఇంకొకటి జనరల్గా ఏమంటారు, ఇప్పుడు చాలామంది చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, మీరంటే ఇంట్లో ఉంటున్నారు, ఊర్లో ఉంటున్నారు, బట్ ఫుడ్కి బెడ్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పైసలు లేక. అట్లాంటి సిచ్యువేషన్స్ చెప్పండి మాకు కొన్ని. మీ లైఫ్లో ఏం సిచ్యువేషన్? ఇంటి దగ్గర అని కాదు, హైదరాబాద్లో అని కాదు, ఎక్కడైనా సర్టెన్ టైంలో అరే లేదు కదా పైసా అన్నట్టు సిచ్యువేషన్స్ ఏమున్నాయి? పైసలు లేని సిచ్యువేషన్ అయితే అంటే నార్మల్గా ఫేస్ చేసి, అరే నేను పెట్టలేకపోయాను అని నీ మనసులో ఒక ఫీల్ ఉంటుంది కదా, నా దగ్గర ఉంటే అయిపో వీళ్ళు ఉన్నారు అనే ఫీల్. అట్లా ఎప్పుడు ఉండే, బట్ అవన్నీ 21 నుంచి 23 వరకు డబ్బులు లేని సిచ్యువేషనే ఉండే. మరి ఎలా నెట్టుకొచ్చారు? కానీ నా లక్ ఏంటంటే నాకు మంచి సర్కిల్ ఉంది, దోస్తాన్ సర్కిల్, మా అనుకున్న ఫ్రెండ్స్ సర్కిల్ మంచిగా ఉంది. నన్ను ఏ రోజు కూడా డబ్బులు లేవు అంటే వాళ్ళు డబ్బులు పెట్టేదాకా చూసుకోరు. ఇంతమంది వచ్చినా కూడా నార్మల్గా ఏదైనా పోతానా నేను కొడతా పైసలు అని చెప్పేసి వచ్చేటోళ్ళు ఉంటారు.
ఓకే మాకు అసలు కంజూస్ వాళ్ళు దొరకలే. చూసిన ఫేస్ చేసిన అంటే కోరస్ సింగర్గా పోయినప్పుడు డబ్బులు లేక తిండికి. బట్ నేను డబ్బుని ఎక్కువ ప్రేమించా కాబట్టి నాకు డబ్బు అవసరం అంతే అని పర్లే. ఓకే అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం ఈ ఫీల్డ్ వచ్చేదాకా అసలు బస్కి వెళ్ళలేకపోవడం, డబ్బుని ఎక్కువ ఇష్టపడేవాడికి డబ్బు మీద కలుగుతుంది. నార్మల్గా ఏం పైసలు లేకపోయినా కూడా బిర్యానీ తినాలనుకునే దగ్గర సమోసా తినొచ్చు, అంతే అడ్జస్ట్మెంట్ అంతే. సో అలా నెట్టుకుంటూ వస్తున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ మధ్య భూత పురాణం ఎక్కువ అయిపోయి వ్యూవర్షిప్ ఎక్కువ తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి కదా, సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనేం చెప్తాను, మేమే సగం పోతున్నాం. అదే చెప్పాలి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్. ఇప్పుడు మేము కూడా మా లాంగ్వేజ్ బాటలో మీరు తెలంగాణ స్టైల్లో తిడతారు, చిన్న చిన్న అంటారు అంతే, ఇంకేం పెద్దగా అన్నారు కదా. ఇప్పుడు అరే పోరా అంటే అరే అంత గదే. ఒక్కొక్క స్లాంగ్ లో ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయి. తిన్నారా అని ఒక జాలంటారు, అరే కోడి బుక్కినవారు ఒక జాలంటారు, తిన్నారా అని ఒక జాలంటారు. నార్మల్ గా నేనేం చెప్తా అంటే ఇవి ఏవైతే ఏ వీడియోలు వచ్చి గలీజ్ పంచాయతీలు అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, అసుంటి తీసేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా రేపు ఫోన్లు వాడుతున్నారు కాబట్టి స్కిప్ చేస్తూ ఉంటే వాడు ఏం చూస్తాడు, అది చూసి దానివల్ల వాడు ఏం నేర్చుకుంటాడు. ఎందుకంటే వీడియోలు పిల్లలు చాలా మంది ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తాం, ఏ ఖాళీ పొడి చేస్తారు అరే తెలుసు కదా అని చెప్పేసి అంటాడు. బీజేపీ తోలు మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ పోతాడు, 5 ఆపుతాడు జాతరలో తోడల దగ్గర, తోలు గుంజి తొడకది ఇట్లా పోతాడు. అరే అమ్మ నా చూడుకుని మంచిగా ఉంది తీస్తారు అర్థం కాదు అట్లా. లేదు కొంతమందిని కలిసినప్పుడు కూడా మేము వేరే దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా బయట వేరే ఊర్లకు వచ్చినప్పుడు లాంగ్ వచ్చినప్పుడు స్టే చేస్తాం కదా, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలవద్దు కదా బాయ్ అని వస్తారు కదా, మాటలు వేరుంటాయి కదా. బాయ్ నువ్వు హైదరాబాద్ వస్తే ఖాళీ చెప్పు బాయ్, అరే మా వాళ్ళు వేరుంటారు బాయ్. అన్ని ఏరియాలు అంటే వాళ్ళు ఏ సీట్ అని తెలియదు, మన సైడ్ కూడా పాకింది అది. అరే బాయ్ కూర్చేస్తా, అరే సర్క్యూట్ జరిగిపోతాం బాయ్, నీకేం కావాలి, అరే నీకు బంజారా బస్సు ఊరి బయట 100 మందిని కొట్టాడు, ఇంటికి గడ్డలో పడి చచ్చిపోయిందని అదే పంచాయతీ. ఏముండదు నేను చూస్తా కదా, కొన్ని రీల్స్ అసలు చూసి పోరాను కూడా అయిపోతాను. మెయిన్ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటలే, అంటే ఎంత తక్కువ బట్టలు అయితే అన్ని వ్యూస్ అన్ని, అంటే కొంతమంది ఫీల్ అయితే ఫీల్ కానీ నాకు ఏం పడదు కానీ ఉన్నట్టు చెప్తున్నా. కొంతమంది పద్ధతిగా రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఎంత తక్కువ బట్టలు అయితే అంత మంచి రీచ్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక పోరాళ్ళు కూడా నార్మల్గా కొట్టేసేసి గ్యాంగులు దింపుకొని ఇట్లా ఫేమ్ అవుదామని కొంతమంది అనుకున్నారు. ఇలా రియల్ టాలెంట్ ఏం దిక్కులేదు. ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లా అయిపోయిందంటే అసలు అల్లటప్ప రీల్స్ని హైలైట్ చేస్తుంది. క్లాస్కి వస్తే మెయిన్గా ఎవరైతే టాలెంట్తో చెప్తారో పాపం చాలా మందికి రీల్స్ రీచ్ ఉంటుంది కానీ ఫాలోవర్స్ ఉండరు, అది బాధ అనిపిస్తుంది. కొంతమంది చెప్తారుగా అన్న ఇంత కష్టం, ఇప్పుడు మా ఊళ్ళే ఉన్నారు సగం మంది ఫ్లిప్స్ కొట్టి డాన్స్ మొత్తం ప్రాక్టీస్ చేసి 2 days అది ఎడిటింగ్ చేసుకుని ఒక 6 hours కష్టపడి పోస్ట్ చేస్తే దానికి 5,000 6,000 వ్యూస్, లైక్లు 500 600 వస్తాయి. నీ అమ్మ ఒక పోర చిన్న రప్పర చున్ని తీసి ఉరకంగానే 2 million 3 million ఉంటారు. నీ అమ్మ అర్థం కాదు ఏం చేసింది ఆమె అనిపిస్తుంది మాకు. అంటే రియాలిటీకి అండ్ యాక్టింగ్కి తేడా తెలుసుకోలేకపోతున్నాను. సో మీకు అప్పట్లో బెట్టింగ్ యాప్స్ ఏమైనా వచ్చాయి? మరి నాకు మస్తు వచ్చినాయి బెట్టింగ్ యాప్స్. నేను బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి కానీ ఏ రోజు కూడా బెట్టింగ్ యాప్స్ అనేది చేయలే. అంటే ఒక టైంలో తెలియక చేసినాం, అంటే బెట్టింగ్ అంటే యాప్ల గురించి గేమ్ ఆడడం అని అయితే చెప్పలే. కొన్ని క్రికెట్కి సంబంధించిన అవి అని చెప్పేసి వస్తే ఒక 2-3 వీడియోల తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే ఇసుండి చేయొద్దు అని చెప్పేసి సుమారు ఒక 200 కుటుంబాలకు నా వల్ల ఇప్పుడు దగ్గర 30 సర్జరీలు అయితే చేయించగలిగిన, 30 చిన్నపిల్లలకి సర్జరీలు చేయించగలిగిన ఫాలోవర్ సహాయంతో. అండ్ చాలా యాక్సిడెంట్ కేసులను రికవరీ చేయించగలిగిన. అండ్ ఎంతోమంది ఎలాగా అంటే వీళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా లేదంటే మీరే తెలుసుకొని వెళ్తారా వాళ్ళ దగ్గరికి? తెలుసుకుని అప్రోచ్ అవుతారు. కొన్ని విషయాలు మా పిల్లలు నా దగ్గర తీసుకొస్తారు. నాకు ఇట్లా సమస్య ఉందంటే మేము ఒక 5,000 ఉన్నాయి అనుకో, అందుకు 2,000 నేను కమాయించిన దాంట్లో ఒక 2,000 వాళ్ళకి ఫుడ్ ఒక నెల ఖర్చులో ఇచ్చేస్తారు. ఈ చిన్నప్పటి నుంచి కొంచెం పాలిటిక్స్ టైప్ లెక్క కొంచెం మైండ్ సెట్ అలవాటు అయిపోయింది. ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే మనమంతా ఎంతో కొంత 10 రూపాయలు పెట్టాలని. ఇప్పుడు అంతమంది ఎందుకు వస్తున్నాయి అంటే అంతే నార్మల్గా ఆ కష్టం ఉందని తెలిసి మనం అంతా ఎంత పెట్టగలుగుతాం, లేకపోతే ఫాలోవర్స్ ఎంత ఇవ్వగలుగుతాం అట్లా. అంటే ఇప్పుడు మీరు రీల్స్ చేసి పెడతారు కదా, ఫాలోవర్స్ కానీ వాళ్ళ త్రూ వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుందా? కొన్నిసార్లు అవ్వదు. లేదు నేను ఏ వీడియో పెట్టినా కంపల్సరీ నా ఫాలోవర్స్ ట్రస్ట్ చేస్తారు. నేను పెట్టిన ప్రతి వీడియోకి న్యాయం జరిగింది, ప్రతి ఒక్కరికి హెల్ప్ అయింది. అందుకనే రౌడీ సింగర్ అనేటువంటి ఇప్పుడు ఇంతమంది గుండెలో ఉన్నాడు. ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ రాదు, ఒక్కరు కూడా నెగిటివ్ ట్రోల్ చేయలేదు. ఇన్ని దగ్గర 20-30 వీడియోలు తీసినాం, 20-30 వేల వీడియోలు తీసినాం. ఏ రోజు ట్రోల్ని ఎదుర్కోలే, ఏ రోజు ఒక బ్యాడ్ కామెంట్ ఎదుర్కోలే. అది గొప్పతనం అని కాదు. అంటే ఇప్పుడు ట్రోల్ అయితే బ్యాడ్ అంటారా? కాదు కదా, అది ట్రోల్ చేసే వాళ్ళ ట్రోల్ అయితే బ్యాడ్ అంటారా అంటే వాడికి ట్రోల్ చేయాలని ఆలోచన వచ్చిందంటే నీ వీడియోలో ఏదో ఒకటి గాని కిస్మత్ ఉండాలి, లేకపోతే వాడు ఎవరు ట్రోల్ చేయడు. అంటే ఏదో ఒకటి జంతర్ మంతర్ ఉంటే నా ట్రోల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోని ట్రోల్ చేసిండు అనుకో, మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ శైలిలో వాళ్ళు చెప్తారు ఎందుకు ట్రోల్ చేసినామని అడుగుతారు. తర్వాత ఇదని పంచాయతీ చెప్పారు అనుకో, మా ఇంకా నమ్ముకునే మా అన్నలు కూడా ఉంటారు, అన్నలు పెద్దోళ్ళు, వాళ్ళతో కూడా మంచి తిరుగుతాం, మంచిగా మంచి రీల్స్ చేస్తాం కాబట్టి మంచి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది.
మా ఏరియా సర్కిల్ ట్రోల్ చేసినట్టు వాడి దగ్గర డైరెక్ట్ పోయి ఓకే బ్యాడ్ కామెంట్స్ ఇప్పటి వరకు ఏం రాలేదంటారు ఒకటి కూడా? వచ్చినోడు గంట ఉంచాడు అంతే, పెడతారు గంట సేపు కామెంట్ ఉంటే అది గొప్ప విషయం ఇక నా అకౌంట్లో. ఎందుకంటే మీ వాళ్ళే ఫ్యాన్స్ వారు చేస్తారా కామెంట్లలో? ట్రాన్స్ఫర్ ఏం లేదు, సీక్రెట్ అయిపోతుంది ఇక. మనం తప్పేం చేయను, ఎందుకంటే నేను కామెంట్ చేసే అర్హత కేవలం నాకు ఫాలో అయ్యే వాళ్ళకి ఇచ్చిన. ఫాలో ఉండి కూడా కామెంట్ పెడుతారంటే ఇక అది వాళ్ళ నేను పట్టించుకోను. ఇక మా వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మాట్లాడుకోవచ్చు. ఓకే అంతే అంటారు. యా, సో మీకు ఇన్స్పైరింగ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పర్సన్స్? అంటే ఫేవరెట్ అనుకోవచ్చు, లేదంటే ఇన్స్పైర్డ్ అవ్వచ్చు ఆయనను చూసి కానీ, ఎవరినైనా అలా సింగింగ్లో కానీ, లేదంటే యాక్టింగ్లో కానీ, రైటింగ్లో కానీ? ఒక్కరని కాదు, నేను చాలా మంది కష్టపడి రీల్ చేసే వాళ్ళు చూస్తే నేను ఇన్స్పైర్ అయితే. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో క్రిస్టియన్ ఒక అన్న చేస్తాను రీల్స్, మొత్తం మూవీ ఫైట్స్ అవి చేస్తున్నాడు. ఆయన చూసినప్పుడు కూడా గమ్మత్తుంది, సార్ ఇంత కష్టపడి చేస్తుంది అని చెప్పేసి. ఇంకా చాలా మంది ఇన్స్టాగ్రామర్స్ ఉన్నారు, ఒక్కొక్క రీల్స్ చూసినప్పుడు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సరే మస్తు ఇప్పుడు కామెడీ కంటెంట్ వచ్చినప్పుడు యాటిట్యూడ్ మ్యాక్స్ అని ఉంటారు, వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు కూడా వాళ్ళ డెడికేషన్ ఒక రీల్ కి ఒక సినిమాకి పెట్టేంత ఎఫర్ట్ పెడతారు, అంత కామెడీగా టేకింగ్. వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి చాలా స్ట్రగుల్ చేసి టేకింగ్ అని. తర్వాత మనోళ్ళు ఉన్నారు కొందరు మోటివేషన్ వీడియోలు చెప్తారు, నచ్చుతాయి కొందరికి. అంటే చాలా మంది అంటే సినిమా ఇండస్ట్రీ పరంగా ఎవరైనా? సినిమా ఇండస్ట్రీ పరంగా అయితే నేను ఎస్పెషల్గా యాక్టింగ్ అనేది నాకు ఫుల్, అంటే చాలా మంది హీరోలు ఇష్టం. బట్ నేను ఎస్పెషల్గా నాకు నచ్చేది ఎన్టీఆర్ సార్ కానీ, అండ్ రీసెంట్గా బండి సరోజ్ కుమార్ కానీ, మాంగళ్యం లాంటి సినిమాలు తీసిన బండి సార్. అంటే క్రింజ్ అంటే అసలు మైండ్ సెట్కి నేను అలవాటు అవుతాను, నాది కూడా అసలు మైండ్ సెట్ కాబట్టి. ఓకే. అండ్ పూరి గారి సినిమాలు చూస్తా. ఈ సేవ ఇవన్నీ హెల్పింగ్ కూడా అంటే పవన్ సార్కి నేను బయోలో కూడా పెట్టుకున్నాను ఇంతకుముందు. ఇప్పుడు ఇంతమంది 200 కుటుంబాలకు హెల్ప్ చేసి 30 సర్జరీలు చేయించినంటే పవన్ కళ్యాణ్ సార్ లాంటి వాళ్ళ, మహేష్ బాబు సార్ లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం అంతే. బట్ నా డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా నేను నా ద్వారా ఒక 10 మంది మా కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక టాప్లో ఉంచాలి, అందులో ఒక్కళ్ళని టాప్ అయితే నన్ను గుర్తుపెట్టుకుంటానే ఆశ ఉంది అంతే. అంటే ఫ్యూచర్లో పొలిటికల్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు. ఇప్పుడు అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, పొలిటికల్ వే ఎంత లేదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీరు మంచి పని చేసిరంటే జనాలే మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మళ్ళీ ఏదైనా పార్టీలోకి పోతే మళ్ళీ వాళ్ళే ఆగని చేస్తారు. కానీ అంటే వాళ్ళే ఇప్పుడు 200 కుటుంబాలకి 30 సర్జరీస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ తెలుసా? అది ఎంత ఇప్పుడు సర్కిల్ ఉన్నా కానీ చేయలేరు చాలా మంది. అది మా ఫాలోవర్స్ గొప్పతనము, అది నా గొప్పతనం కాదు, మా ఫాలోవర్స్ గొప్పతనం. పంపిన ప్రతి రూపాయికి వాల్యూ జరిగింది. అండ్ అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం, ఆ డాక్టర్లకు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అంతే. జరిగిందంటే పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ చూద్దాం అంతే, రాసి పెట్టుంటే దేవుడు పునాలి. ఇప్పుడు ఒకవేళ అట్లా అన్నా కూడా ఈ కెమెరా ముంగట వీడికి ఉండతందుకే దిక్కులేదు, ఈ మధ్య ఏదో ఫేమ్ వచ్చేసి ఇట్లా చేస్తున్నాను కొంతమంది అనుకోవచ్చు. ఇంకా కొంతమంది అన్న నిజం అనుకుని వాళ్ళు కూడా ఇంకా అన్న దిగొచ్చు కదా నా మొన్న. అది లేదు, నా ఫీల్డ్ వేరు కదా, నా ఫీల్డ్ వేరు. నాకు ఈ ఫీల్డ్లో మంచి యాక్టర్గా, ఒక సినిమా యాక్టర్గా పెద్దగా పోవాలి, ఒక కమెడియన్గా, ఒక మంచి యాక్టర్గా, రైటర్గా బయటకు రావాలి. ఎందుకంటే నేను కోపం కానీ, లవ్ ట్రాక్ కానీ, అండ్ కామెడీ కానీ అన్ని రకాల యాక్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు మళ్ళీ బయట ఏదో పొక్క జరిగిందని చెప్పేసి అది దాని ఎక్కడ పోయినాం అనుకో, పాలిటిక్స్ అది పెద్ద వచ్చు, మళ్ళీ బయటకు రాలేం, ఇమేజ్ పోతుంది, పేరు పోతుంది. చూద్దాం, రాసి పెట్టుంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు మీరు అదే క్వశ్చన్ అడిగితే మా వాళ్ళు మళ్ళీ అదే అనుకుంటారు, అరవై యాంకర్ అలానుకుంటే మేడం అన్నది కదా, మరి ఒకసారి ట్రై చేయకపోయినా మళ్ళీ పోయి ఒక దెబ్బ అవుతుందా. ఓకే, ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేసిన. డిగ్రీ కంప్లీట్ తర్వాత పీజీ చేయాలనిపించలేదా? చేయాలనిపించింది, కానీ ఈ ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి మధ్యలో ఎందుకు వస్తాను. నేను మంచిగా చదువుతుంటే, అంటే టాపర్ స్టూడెంట్ని, నేను మంచి ఎడ్యుకేటెడ్. నేను కాలేజ్లో, స్కూల్లో కూడా టీచింగ్ చేసిన, చదువు చెప్పిన టీచర్గా. నేను మంచిగా చదువుతున్న, మా వాళ్ళకు కూడా అదే ఉండే, మంచి జాబ్ కొడతారని చెప్పేసి. బట్ కుటుంబ పరిస్థితులు ఆపేసినాయి. ఏం లేదు, మమ్మీ డాడీ ఇప్పుడైతే ఏం లేదు, ఇంటి దగ్గర నుంచుతున్నాం 5 years నుంచి. డాడీ ముందు బిల్డర్, మంచిగా డాడీ కొంచెం డ్రింక్ చేస్తుండే, మంచిగా అంటే ఒకప్పుడు బాగా ఉన్నోళ్ళం, తర్వాత పడిపోయినాం. సో అవన్నీ ఫేస్ చేసినా కాబట్టి నాకే అనిపించింది, చదువుకొని పీజీలు చేసిన వాళ్ళకి ఏమొస్తున్నాయి బయట, మళ్ళీ అంత దూరం చదివించాలంటే మా అమ్మ మా నాన్న ఇంకా కష్టపడాలి. సో మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటే సెట్ కావచ్చు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే చదువుకొని అమ్మ నాన్నలకి ఎక్కడో దూరంగా 20,000 పనిచేస్తున్నారు, బట్ మీరు మీ పేరెంట్స్ దగ్గర ఉన్నారు చూడు, దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. పేరెంట్స్ దగ్గర ఉంటున్నాం, కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్ వల్ల పేరెంట్స్ దగ్గర ఉండలేకపోతున్నాం. ఇక్కడ ఏమైపోతుంది అంటే అమ్మ నాన్న చదువుకుంటే జాబ్ చేయొచ్చు, జాబ్ వస్తే మళ్ళీ అమ్మ నాన్న చూసుకోవచ్చు అనేది ఒక చిల్లర పంచాయతీ. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఇట్లనే సఫర్ అవుతారు. నువ్వు ఎంపీసీ చదవాలా, నువ్వు ఇదే కావాలని చెప్పేసి చెప్తే వాడికి ఏముంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు సింగర్ కావచ్చు, ఒకడు యాక్టర్ కావచ్చు, ఒకడు మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక్కొక్కడికి ఒక్కొక్క దగ్గర టాలెంట్ ఉంటుంది. సో నా టాలెంట్ వైపు మా వాళ్ళు కూడా నేను చదువు ఇది కాదు అని డైరెక్ట్ మనతో కాదు, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇంట్లో లోపల ఎక్కడైనా బాగా తెచ్చినా చదివిస్తామంట. సో లేదమ్మా నాకు అది ఇంట్రెస్ట్ లేదు, మేము ఇది చేస్తున్నామంటే వాళ్ళు కూడా ఓకే, మనోడు ఇది చేస్తుండ్రు, ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఇటు వెళ్తారులే అని చెప్పేసి వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు. సో వాళ్ళు అనుకున్న దాన్ని నేను కూడా ఒక 5 years లేట్ అయింది కావచ్చు, అనుకున్న దాన్ని మొత్తానికి ప్రూవ్ చేసి చూపెట్టిన.
ఇప్పుడు అందరూ అంటే మీ కొడుకు అనుకున్నది చేసిండని చెప్పేసి మధ్యలో ఎన్నో దుష్టశక్తులు వస్తాయి ఆపే ప్రయత్నంలో మన చేయని తప్పు కూడా నిందలు వేసేవాళ్ళు ఉంటారు. సో చాలా ఫేస్ చేసినట్ల ఎన్నో చేయని తప్పులకు నిందలు వేసి మా విలేజ్లోనే చాలా ఫేస్ చేసిన. అంటే చాలా కొన్ని సందర్భాలు నా అనుకున్న వాళ్ళతోనే తిట్లు పడ్డా, కేసుల వరకు పోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ సమస్య కూడా ఏది కూడా తెచ్చుకోను. కొని ఎవరికైనా ఆపద ఉందంటే పోతా, కాదు తప్పు జరుగుతుందంటే పోయి మాట్లాడినోడిని, కానీ ఎవరిని పర్సనల్గా కానీ అండ్ ప్రొఫెషనల్గా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినోడిని కాదు. బట్ నన్నే నా అనుకున్న వాళ్ళు ఆ ఊర్లో ఉన్న కొంతమంది, ఆ బయట ఉన్న కొంతమంది చేశారు. బట్ నిజం అనేది ఇప్పుడు దాగది, మంచితనం ఎప్పుడు పోదు. కాబట్టి నా అనుకున్న వాళ్ళని ఏం బట్టి నిలబడరు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అనుకున్నారో వాళ్ళ దృష్టిలో నేను మంచిగా అయిపోయినా, వాళ్ళ దృష్టిలో పేరు కమాయించి చెలాయించగలుగుతున్నది. నిజం ఎప్పుడు దాగదు, అబద్ధం ఎప్పుడు అబద్ధం. ఫస్ట్లో కొంత బాధపడవచ్చు, కానీ బాధపడితే అంతకు రెట్టింపు సంతోషం వస్తుంది. ఎక్కడైతే కుంగిపోతామో అంతకంటే ఎక్కువ లేస్తామనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతే. తప్పు చేయనప్పుడు అది ఎప్పటికైనా చెయ్యను. ఆల్మోస్ట్ 99% నేను తప్పు చేయను. నాకు అవసరం లేదు. ఫస్ట్ నేను నా లెక్క రియాలిటీకి ఉంటాను. తప్పు అనేది ఇద్దరి మధ్య జరిగితే తప్పు కాదు. ఏది ఒకటి నేనే కావాలని మనం తిడుతున్నా, మనం ఇట్లా చేస్తున్నా అంటే తప్పు. నేను ఏ రోజు కూడా నా గురించి నేను ఆలోచించుకోను, బయట గురించి ఏం ఆలోచిస్తాను. మొత్తం చిల్ అంతే, సాయంత్రం అయిందా చిల్ అయినావా అంతే. ఇలా ఫ్రెండ్స్తో నా జోనర్లో నేను ఉంటా. ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడడం, మా టీం అంతా అంతే. ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడడం, ఎవరి గురించి పట్టించుకో, మన పని మనం చేద్దాం అనుకుంటాం అంతే. అట్లున్నాం కాబట్టి ఇంత ఉండగలిగిన. ఇన్స్టాలో గర్ల్స్ మెసేజ్ చేస్తారు. ఏమని మెసేజ్ చేస్తారు? అండి మీ నెంబర్ పంపుతారా? కొంతమంది మీకు ఇన్ని ఇయర్స్ వచ్చింది, ఇంత మంచిగా ఉంటారు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంత బాగుంటాయి, మీరు ఫ్యూచర్లో గొప్పలు అవుతారు, మీకు ఎవరు లవ్ చేయాలని కొంతమందికి వాళ్ళ స్టైల్లో వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అన్నయ్య బాగున్నారా, అన్నయ్య రిప్లై చేయండి, హాయ్ బ్రో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అని నేనంతా ఇంట్రెస్ట్ చూపెట్టా. ఫస్ట్ అంటే అసలు వాళ్ళకి రిప్లై కూడా చేయరా మీరు? చేస్తే కొంతమందికి అంటే మంచిగా చేస్తే మంచిగా రిప్లై పెడతాం. కొంతమంది బాగా ఇంటి మీద వచ్చి కూర్చుంటే చేస్తే కొంచెం ఆపేస్తాం. ప్రపోజల్స్ బాగా ఇరిటేషన్ ఉండవా? ఇరిటేషన్ అని ఏమనిపించదు, వాళ్ళు చెప్పారు కాబట్టి చూస్తాం. వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు చెప్తారు, అది అయితే అవుతుంది, లేకపోతే లేదు. మనం మన స్టైల్లో కూడా ఇక థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి పెట్టేసామంటే అయిపోతుంది. ఓకే, మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు పెళ్ళి? అంటే ఇంత ఫ్రీడమ్ పర్సన్ కదా, పెళ్ళైతే ఈ ఫ్రీడమ్ కి సంఖ్యలు పడతాయి. సంఖ్యలు ఏం పడి నేను చేసుకునేది కూడా అసలు అమ్మాయినే చేసుకుంటాను. ఇంతకుముందు ఫస్ట్ అని కాదు, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన నేను ఎట్లా అరేంజ్ మ్యారేజ్ చేసుకోను. ఫస్ట్ థింగ్ చేసుకుని ఇప్పుడు అబ్బు మళ్ళీ కుక్కర్లో పోసేసి అబ్బు ఉడకబెట్టి అని ముందు ఉడకపోయి చంపేసి డ్రమ్ములో పోసేసి ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు చేయట్లేదా చెప్పండి? చేయట్లేదు అంటే నా వయసులో చేద్దామని ఆలోచన కూడా రాదుగా. ఫస్ట్ నన్ను కనెక్ట్ అయిపోతాను, ఉండిపోతాను అంతే. అన్ని రకాలుగా చూసి సరే మరి ఓకే అంటే లవ్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ ఉందా, వెతుక్కోవాలా? ఉండడం లేదు. కొంతమందిని అంటే కొంతమంది ఉన్నారు, కొంతమందిని చూస్తున్నా, గమనిస్తున్నా. నా దగ్గర నన్ను పర్సనల్గా ఇష్టపడే వాళ్ళని అబ్జర్వ్ చేస్తా. చెప్పలేము ఇంకోళ్ళని రావచ్చు, వస్తే మాత్రం వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టా, వాళ్ళ జోనర్లో వాళ్ళని బతకనిస్తా, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తా. ఏం లేదు, వాళ్ళు అమ్మ నాన్న మంచిగా చూసుకొని వాళ్ళ ఫ్రీడమ్లో వాళ్ళు మంచిగా ఉండి మనతో మంచిగా ఉంటే సరిపోతుంది. అంతకుమించి వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు ఏం కోరుకోము, వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయము. వాళ్ళ లైఫ్లో వాళ్ళు బతకని, వాళ్ళ జోనర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేస్తా. అని మన ఫీల్డ్ ఇంకా మెయిన్గా నా సింగింగ్, నా యాక్టింగ్, నా ఫీల్డ్ వల్ల అయితే ఇంకా బెటర్. అంటే వసుంటి వ్యక్తులను చూసి వాళ్ళకి ముందే చెప్తా, నా క్యారెక్టర్ మొత్తం అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటాం అని చెప్పేసి చెప్తా. చూద్దాం వసుంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాం ఇద్దరం వచ్చి. ఓకే, ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నారని అర్థమైంది, బట్ బయటికి చెప్పలేదు. ప్లాన్ ఏం లేదు. ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఇది. ఇప్పటి వరకు ఈ 5 years లో మీ కష్టానికి వచ్చిన సంపాదన ఎంత? సంపాదన ఇప్పుడు కూడా నేను లెక్క పెట్టుకోలేండి. వచ్చినాయి అంటే మినిమం మాక్సిమం లా వచ్చుంటాయి, ఒక 9-10 లక్షల వరకు వచ్చుంటాయి. ఇప్పుడు కార్ ఈఎంఐలో తీసుకున్నారా? ఎలాగా? ఈఎంఐ తీసుకున్నా. అంటే ఆల్మోస్ట్ అంటే ఇంకొక 4-5 months అయితే అయిపోతుంది. వచ్చినాయి ఇవన్నీ మెయింటెనెన్స్. మధ్యలో 2 సార్లు కార్ యాక్సిడెంట్ అయింది బయట, దాని మెయింటెనెన్స్, బయట ఇలా మెయింటెనెన్స్, ఖర్చులు. మొన్న ఒక సాంగ్ 1 లక్ష పెట్టి తీసిన. అంటే లెక్క పెట్టుకోలే, కానీ వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు ఏం డబ్బులు మిగిలించుకోలేదు. నాకంటే ఒక 10 రూపాయలు లేవు ప్రజెంట్ కూడా. ఈ రోజు మందమే ఓడగొట్టేసిన అంతే. అంతమంది అభిమానాన్ని కూడా అభిమానం అని కాదు, డబ్బుల్ని ఎట్లా వచ్చినాయి అట్లా వాడే అంటే యూజ్ చేసిన. ఒకప్పుడు లేవు, ఇప్పుడు ఉన్నాయి. నేను వీటిని మంచి కోసం పెడతా ఉంటా, మనల కోసం పెడతా ఉంటా. ఫ్యూచర్లో ఇంకా రావచ్చు లక్షల కోట్లు, చెప్పలేదు అట్లా. ఓకే, నెక్స్ట్ ఫోక్ లోకి వచ్చేస్తారా మళ్ళీ? ఆల్రెడీ ఫోక్ లో ఉన్నా నేను చిన్నప్పటి నుంచి. ఫోక్ ఇచ్చారు కదా, గ్యాప్ ఏమి ఇవ్వలేదు నేను. అంటే ఇటు వెబ్ సిరీస్ వేసుకుంటున్నా, ఇటు ఫోక్ వేసుకుంటున్నా. వచ్చిన అవకాశాలన్నీ యూటిలైజ్ చేసుకుంటూ పోతున్నాయి. ఏది క్లిక్ అవుతుంది అని. అంటే ఒక్క మొత్తం ఫోక్లోనే ఆగిపోను, మొత్తం అని చెప్పేసి ఇటు సినిమా రేట్స్ పెట్టిన, ఇటు వెబ్ సిరీస్ అన్ని 3 కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఏది టాప్ అయితే అది అట్లా. ఓకే, ఫైనల్ గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? చెప్పేది ఏం లేదు, ఆడియన్స్ కి ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నారు. ఇన్నొద్దులు నేను ఇన్ని రోజులు ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ఎన్ని హెల్పింగ్ కూడా చేసినా, ఎన్ని కామెడీ చేయించి, ఎంత నవ్విపించినా. బట్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక మధు అనే అబ్బాయితోని ఇంటర్వ్యూకి అంటే ఈడి దాకా వచ్చినానంటే నేను ఏ రోజు కూడా ఎన్ని ఛానల్స్ నాకు మెసేజ్ చేసినా
ఇంటర్వ్యూలోకి పోలేదు, ఎందుకంటే తర్వాత మంచి స్టేజ్ ఉన్నప్పుడు పోదామని చెప్పేసి. ఈరోజు నేను ఒక మెట్టు దిగి వచ్చినంటే ఆయన కోసం. ఈ పిల్లో అనుష అనే ఛానల్, రౌడీ సింగర్ అనే ఛానల్ ద్వారా పిల్లో అనుష అనే డీజే సాంగ్ వచ్చింది. దీన్ని నేను లైఫ్లో ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసింగ్ చేసిన, నేనే రాసి పాడిన పాటని. సో నా కోసం కాకపోయినా ఆయన ఫ్యూచర్లో చాలా గొప్పవాడైతే ఇంకో 1 yearలో ఆయన మొత్తం ఫోక్లో బిజీ అయిపోతాడు, మీకు యూట్యూబ్ చూస్తే ట్రెండ్ అయిపోతాడు. సో ఆయనకి ఇది ఫస్ట్ ఛాన్స్. సో ఈ సాంగ్ని మంచిగా విజయవంతం చేసి నేను ఏం అడగాలి కాబట్టి సాంగ్ని చూసి నచ్చితే నిజంగా చిన్న కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొడితే ఇప్పటి నుంచి ప్రతి మంత్ యూట్యూబ్ నుంచి ఎంత సంపాదన వచ్చినా రాకపోయినా ప్రతి నెల ఒక కొత్త యాక్టర్, కొత్త హీరోయిన్ లేకపోతే కొత్త సింగర్ని తీసుకొని వస్తా. ఎవరైతే అవకాశాల కోసం వెయిట్ చేసి అలసిపోయి ఉంటారో అసలు వాళ్ళందరినీ తీసుకొని వస్తా. ప్రతి నెల కొత్త వ్యక్తిని పరిచయం చేసుకుంటూనే పోతా. సో ఇది నేను మాట ఇచ్చిన మాట ప్రకారం నిలబడతా. 1,00,000 కానీ 2,00,000 కానీ ప్రతి నెల ఒకరిని నమ్మి నేనే ప్రొడ్యూస్ చేస్తా, నేనే తీసుకొస్తా. సింగర్ అయినా, రైటర్ అయినా, యాక్టర్ అయినా. సో వాళ్ళకి టాలెంట్ ఉంటే కళ వాళ్ళది, వీళ్ళనాది, అంతే. పాపం వాళ్ళది కూడా ఒక టాలెంటే కదా, అబ్బాయికి ఏం తెలియదు. వాళ్ళ టాలెంట్ బయట ఇప్పుడు కొన్ని స్టాప్ బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళతో తిరిగి చూపెట్టుకోవాలి అంతే. ఇప్పుడు నా మీద విషప్రయోగం చేస్తే ఇట్లా నేను దాటుకోలేనుగా. ఓకే, విషప్రయోగాలు చేస్తూనే ఉన్నారు అయితే మీ మీద ఇంకా. అదే మరి వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపెట్టుకుని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నోకెత్తే ఇప్పుడు ఆ స్కాప్లకు బాగా వాల్యూ ఉంది బయట. షేర్లు పోతాయి, నవ్వుతారు, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్. ఇప్పుడు నా మీద ఎందుకు చూపెట్టడం అంతా. ఓకే, బట్ మీరు ఎంతసేపటికి పాజిటివ్ కావాలనుకుంటే కష్టం కదా, నెగిటివ్ కూడా మన ఆరా. అయ్యో మీరు ఇప్పటిదాకా ఇన్నది మొత్తం నెగిటివ్, మీకు పాజిటివ్ అనిపించింది అంతే. పాజిటివ్ అనిపించింది నాకేం. నేను మెల్లగా చెప్తున్నా అంతే, నీకు పాజిటివ్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడు నవ్వరా? ఎందుకని వీడియోలలో మొత్తం నవ్వుకుంటూనే ఉంటా. ఎక్కడ నవ్వారు? బయట నవ్వరు ఎప్పుడు? రీల్స్ వేరు, దానికోసం అది ఒక ఆర్ట్. బయట జనరల్ గా అడుగుతున్నాను నేను. బయట కూడా మేము రాంగా కార్లో కూడా నవ్వుకుంటూనే వచ్చినాం. అంటే నేను అన్నది నా ముందు నవ్వట్లేదు. మీరు కొత్త కాబట్టి నవ్వలేను. అట్లా మెల్లమెల్లగా అలవాటు అయితే నవ్వచ్చు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ మధు. యా, సో పిల్లో అనుష సాంగ్ కదా, ఫస్ట్ సాంగ్ ఫోక్ లో ఇది? అమ్మో, అయితే కొట్టేశాను. ఫోక్ ఇండస్ట్రీకి రావాలని ఉందా, జనరల్ గా మూవీస్ లోకి వెళ్ళాలని ఉందా? మూవీస్ లోకి కూడా వెళ్ళాలని ఉంది. ఫస్ట్ అయితే ఫోక్ కంటిన్యూ చేసిన తర్వాత చాయిస్ వస్తే మూవీస్ కూడా వెళ్తాం. ఓకే, అంటే మీరు 3-4 years డి బ్యాక్గ్రౌండ్ లో చేశారని తెలిసింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఫస్ట్ ఛాన్స్ ఇది, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఫోక్ లా ఇదే ఫస్ట్, అంటే మెయిన్ హీరో అయితే ఇదే, సైడ్ డాన్సర్ గా చేసిన సాంగ్స్ ఉన్నాయి. ఓకే సార్, మీరు ఎందుకు ఈయననే సెలెక్ట్ చేసుకున్నారు? సెలెక్ట్ చేసుకున్నా అంటే ఆయనతో 4 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం అవుతుంది. ఓకే, ఆయన నాతో ఏం ఆశించకుండా నిస్వార్థంగా నాతో ఉంటుండే. ఆయన ఫేమ్ అంటే నేను ఒక్కనే ఫేమ్ అయిపోతే సరిపోదు, టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా ఫేమ్ కావాలి. రేపటి నాడు ఈయన ఫేమ్ అయిపోతే ఈయన కింద ఉన్న కూడా 2-3 ఛాన్స్ ఇవ్వగలుగుతాడు. సో నాకు ఒకళ్ళు ఇచ్చారు, నేను ఇట్లా అయినా, నేను ఈయనకి ఇస్తే ఈయన ఇంకో 2 ఇస్తాడు. సో అది కాకుండా ఆ సాంగ్కి నేను 100% న్యాయం చేయలేకపోతుంటే, ఎందుకంటే సాంగ్ని అంత కష్టపడి రాసి పాడి అంత ప్రొడ్యూస్ చేసుకున్నాను నేను. ఈయనకు 4 సంవత్సరాల కిందనే చెప్పిన, పక్క నేను వాడిన ఒక సాంగ్ కంపల్సరీ నీకోసం ఇస్తాం మధు అని చెప్పేసి చెప్పిన. బట్ అప్పుడు ఫైనాన్షియల్ సోర్సెస్ బరాబర్ లేకుండే. సో తర్వాత నేను సెటిల్ అయినా, ఇప్పుడు 10 ఛానల్లో వర్క్ చేస్తున్నా, ఒక ట్రెండింగ్లో ఉన్నా కాబట్టి నేను ఒకరోజు కాల్ చేసి మధు ఇట్లా సాంగ్ చేద్దామని చెప్పేసి అన్నా. సో నా డ్రీమ్ అప్పుడు చెప్పిన కదా, నాతో ఉన్న ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలా, నా వల్ల ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడాలని ఈ సాంగ్ని పగడబందీగా ప్లాన్ చేసి చిన్న మొత్తంలో చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ లేదు, లాంచ్ చేస్తే పెద్దనే చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఎవరి మాట ఇవ్వకుండా ఈయనకు ఒక్కడికి నేను సాంగ్ అప్పచెప్పిన. ఆయన దానికి కూడా ప్రాణం పెట్టేసి ఆ డ్యాన్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఆ ప్రాక్టీస్ కానీ చాలా కష్టపడి చేసి సాంగ్ మంచిగా వచ్చింది. మేబీ దాని అవుట్పుట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈయన హార్డ్ వర్క్ కనబడుతుంది. మేబీ ఒక 2-3 సంవత్సరాల కొత్త వస్తే ఆయన ఈ ఫోక్ ఫీల్డ్ వెళ్ళిపోతాడు. సో అది ఆ సాంగ్కి ఈయన న్యాయం చేసిండు, నాకంటే ఎక్కువ చేసిండు అంతే. ఓకే, సో అంటే ఎన్ని సంవత్సరాల కష్టానికి ఒక రిజల్ట్ లాగా అనుకోవచ్చు ఇది, మీ ఫీలింగ్ ఏంటి? అంతే. మీ డాన్సర్లు ఎక్కువ మాట్లాడరా? అంతే తప్పితే ఇంకే ఉండదా? స్పెషల్ గా నేను జైరేజ్ మరి కూర్చోబెట్టావు, ఏమైనా మాట్లాడయ్యా? గోపి అనేది ఒక చాయిస్ ఇచ్చింది నాకు, దాన్ని ప్రూవ్ చేసుకుని నాకు నా మీద నాకు నమ్మకం ఉన్నది. అది బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేస్తారు అనేది చూడాలి మనం, అంతే. ఇప్పటిదాకా మనం ఏం మాట్లాడాలి. సో మరి అంటే డి డాన్సర్ గా మీరు ఎలాంటి ఫేస్ చేస్తారు? చాలా రకరకాలుగా వింటుంటాం. సైడ్ డాన్సర్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మెయిన్ లీడ్ కంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పైసలు ఉండవని. ఈ 3 years మీరు ఎలా క్యారీ చేశారు మరి? అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా ట్రావెల్ చేశారు? అంతే, మాస్టర్స్ ఇస్తుండే, ట్రావెల్ కి ఇస్తుండే, ఫుడ్ కు అవి చూసుకుంటుండే. ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినాక అమౌంట్ అనేది ఏమి లేదు, పోయేస్తా అంటే ఇంటికి పోయి వచ్చి వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ ఉన్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తుండే, పోయి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటుండే. ఓకే, అట్లా ఉంటుండే. అంటే సైడ్ డాన్సర్లకు మనీ ఏం పే చేయరా? డీలో ఇవ్వరు. అవునా? సైడ్ డాన్సర్లకు ఇవ్వరు. ఓకే, బట్ అయినా కానీ అంతమంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫుడ్ ఉంటది, మంచి ఫుడ్ ఉంటది, చార్జెస్ బస్ చార్జెస్ దూరంగా ఏం చేస్తాయి అట్లా చార్జెస్ ఇస్తారు మనీ.
ఓకే, ఫస్ట్ నుంచి డాన్సర్ అవ్వాలనే ఉండేనా, లేదంటే అనుకోకుండా మన పింఛన్ పిల్లలు లెక్క దూకేసినవా? నేను వాడు అనుకోకుండా ఎందుకు వాడు చిన్నప్పటి నుంచి వాడు కావాల్సింది డాన్సర్ అని, వాడి మధ్యలో ఏం రూట్ అయితే వాడు కామెడీ వాడు మంచి డాన్స్. 10th అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అంటే నాకేం అర్థం కాలే, వీడియోలు చూస్తే డాన్స్ మంచి అనిపించింది, చేద్దాం మనం కూడా ట్రై చేస్తే రాదా అనేసి ట్రై చేసిన. అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది. అంటే మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నావా ఓన్ గా? ఫస్ట్ ఫోన్ లో చూసిన, నాకు తెలియదు డాన్స్ క్లాస్ ఉంటది, పోవాలా నేర్చుకోవాలని తెలియదు. ఫస్ట్ ఏడుకోవాలా, ఎట్లా నేర్చుకుంటా, వాళ్ళు నేర్పిస్తారు అని తెలియదు. కొన్ని రోజులు ఫోన్ లో చూసుకొని నేర్చుకున్నా. తర్వాత మా నిర్మల్లో డాన్స్ క్లాస్ ఉంటది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. కొందరు నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అంటున్నావు కదా, వీళ్ళు నాకు తెలిసిన దోస్తున్నాడు, వాడు నీకు పరిచయం చేపిస్తా, వెళ్ళిపోయి చెయ్యు అంటే అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసిన ఉంటుంది. ఓకే, దీలో ఎవరి టీంలో చేస్తున్నారు మీరు? చిట్టి మాస్టర్ దగ్గర చేసిన ఉంటుంది, రామరాథోడ్ అప్పుడు. ఓకే, రామరాథోడ్ అప్పుడు. ఓకే, సో అంటే ఇంకా అక్కడ వాతావరణం కానీ షూట్ విషయాలు కానీ యాజ్ ఎ సైడ్ డాన్సర్గా ఏమైనా చెప్తావా? అంటే మళ్ళీ చెప్తే ఏమైనా బ్లేమ్ అవుతావని ఆలోచిస్తావా? చెప్పుడు అంటే జనరల్గా అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంటుంది? రిహార్సల్ ఉంటుంది, అయిపోయిన తర్వాత. ఓకే, ఎన్ని డేస్ ఉంటుంది రిహార్సల్? 2 days ఉంటుంది, షూట్ ఒక రోజు ఉంటుంది, అయిపోతుంది. ఓకే, ఈ ప్రాక్టీస్ అయితే క్లాస్లో వేసుకొని తర్వాత రిహార్సల్కి వెళ్తాం. అక్కడ చూసుకొని అందరికి కెమెరామెన్ అందరికి చూసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. ఓకే, మరి పిల్ల అనిషా హీరోయిన్ నువ్వే సెలెక్ట్ చేసినావా, సార్ సెలెక్ట్ చేసిరా? మొత్తం మీదే, ఇంకేం లేదు, మేము జస్ట్ పాత్రలం అంతే, వచ్చి డింగ్ 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 డింగ్. నాకు కూడా తెలియదు ఎవరిని పెడతాడు ఏం చేస్తాడు లాస్ట్ దాకా. ఎవరైనా ఓకే, మీకు ఎవరైనా ఓకే కదా. డాన్స్ మంచిగా ఉండాలంటే చరణ్ మంచిగా చేసింది డాన్స్. వేరే వాళ్ళు చేస్తున్నా చేయకుండా తెలియదు, చరణ్ మాత్రం సపోర్ట్ చేసింది. సాంగ్ అయిపోయేదాకా మంచిగా అనిపించింది సాంగ్ అయిపోయిన తర్వాత. ఎస్, సో ఇప్పుడే ఫస్ట్ సాంగ్ కాబట్టి ఈ 3 years కష్టానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు నీకు. ఇంకా మీరు మంచి సాంగ్స్ చేసి మంచి లెవెల్కి వెళ్ళిపోయి ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే తనకి మీ తరపు నుంచి నేనే థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఏడుస్తున్నావా ఎందుకు కొంపదీసి? ఏమట్లా అనిపించింది ఎందుకు అట్లాంటి ఎమోషన్స్ ఉంటే కక్కేయాలి. నేనైతే అబ్బాయిలు ఏడిస్తే చండాలంగా ఉంటుంది. మేము ఏడుపులు బీడుపులు ఉండేవాళ్ళు, ఎందుకంటే అదే నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడు కొంచెం రెడ్ గానే ఉంటాయి. ఓకే, తనలో నీకేమి ఇష్టం ఎక్కువ? మంచితనం. అయ్యో మళ్ళీ మీరు ఇంకేం అనుకోకండి, మీరు చేసే టీం వర్క్ కి, మీరు చేసే జోక్స్ కి, మీరు ఇచ్చే కంటెంట్ కి అది అడుగుతున్నాను, ఎందుకంటే తెలుసుకోవాలి కదా. ఎందుకంటే నీతో తిరుగుతున్నారు, నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చావు, నిన్ను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అందుకని అడిగాను నేను, తనలో ఏమి ఇష్టం, హైట్ ఇష్టం అవి కాదు, హార్డ్ వర్క్ లో ఏమి ఇష్టం అని అడుగుతున్నా. మంచితనం ఇష్టం అంతే. హార్డ్ వర్క్ అంటే అన్ని హార్డ్ వర్క్ చేస్తాడు, డాన్స్ కష్టంగానే చేస్తాడు, సింగింగ్ కష్టంగానే ఉంటుంది, అలవాటు కాబట్టి ఇష్టపడి చేస్తాడు. మీరు ఇన్ని చెప్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోలేకపోయారని, ఏది మూట కట్టుకున్నా మంచితనం అయితే మూట కట్టుకోవద్దంట, మంచోళ్ళని అసలు అనిపించుకోవద్దంట. ఎండ్ ఆఫ్ ది డే ఏదో విన్నాను నేను, మీరు తెలిసే ఉంటది కదా, మరి ఎందుకు ఇంత మందితో మంచోళ్ళు అంటున్నారు? వాళ్ళు అనిపించుకోరు, వాళ్ళ ఇష్టంతో వాళ్ళు అంటారు అంతే మంచోడని. నేను ఎప్పుడు నేను మంచోడని అనుకోను అంతే, నాకు అట్లా మంచితనం అది లేదు నాకు. నేను నార్మల్గా నా అనుకున్న వాళ్ళకి నేను ఎప్పుడు కూడా ఇట్లా హాని చేయాలని అనిపించదు నాకు. నేను నా జోనర్లో నేను బతుకుతాను, వాళ్ళకి అది మంచితనం అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఏంటంటే నాకు ఇచ్చిన పని నేను కష్టపడి చేసుకుంటాను, ఉల్టప్పల్ట్ అయినప్పుడు నా ఇంత లంగా కూడా ఓడలేడు, నాతో మంచిగా ఉన్న సేపు నేను మంచిగా కనబడుతుంది. సో అందరితో నేను మంచిగా ఉంటాను కాబట్టి మా వాళ్ళకి ఎస్పెషల్గా తెలుసు. ఇంకో నన్ను తీసుకొచ్చి కెమెరా ఆఫ్ చేయించి ఇంకా బయట నన్ను పిలిపిస్తాడు, చెప్తాడు ఆ గిది పంచాయతీ అని. నేనేటువంటి అందరికీ మంచోని కూడా కాదు, మీరు మంచోని మూట కట్టుకోవద్దని ఈడ ఇంటర్వ్యూలో ఈయన నా మనిషి కాబట్టి ఈయన మంచోడనే చెప్తాడు, ఈయన నా మనిషి కాబట్టి మంచోడనే చెప్తాడు. నువ్వు ఇంకోనన్నా తెలియనుండి లేకపోతే ఈ ఫీల్డ్ నుండి ఇంకొకని అడుగు, ఆడు రౌడీ షీటరు లేకపోతే ఆడు కోపం కస్తాడు లేకపోతే ఆడు కష్టం ఏదో కూడా ఆడు ఇష్టం కూడా చెప్తాడు, అందరికి సహాయం చేస్తాడు. వాడితో ఒక్కొక్కడు ఒక్కొక్క జోనర్ నచ్చం, ఒక్కొక్కడికి ఒక్కొక్క జోనర్ నచ్చుతాడు. సో అందరు ఇష్టాలని అందరూ ఏమనుకుంటారని పట్టించుకుంటారు, అంతా నెత్తినొప్పి పని. మనది మనలు ఎక్కువ అయిపోయి అంతే. నన్ను నమ్ముకున్న వాళ్ళకు, నా ఫాలోవర్స్కి, నాతో తిరిగేటోళ్ళకి నా గురించి తెలిసి వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అదే నాకు కావాలి. నన్ను నమ్మని వాళ్ళకి, నన్ను చూడని వాళ్ళకి, నాకు ఫాలో అయిన వాళ్ళకి నా గురించి తెలియదు. రియల్గా నన్ను ఫాలో అయిన వాడికి నా ఒరిజినాలిటీ ఏంది, అందరు లెక్క ఏదో నార్మల్గా కూర్చొని ఏదో టిక్ టాక్ గారు చెప్పి షో ఆఫ్తో మాట్లాడే క్యాండిడేట్ నేను కాదు. నేను ఒరిజినాలిటీగా మాట్లాడతా. నేను ఎట్లున్నానో ఇప్పుడు ఇట్లా కూర్చోనిపించి ఇట్లా కూర్చుని నేను మీతో ఇట్లా ఉన్న ఇంటర్వ్యూ అంటే కూడా అదే కదా, క్లీన్ పేపర్ లాగా నీట్ పేపర్ లాగా మాట్లాడితే అది ఇంటర్వ్యూ అవుతుంది. ఏదో ఇక్కడికి వచ్చి ఫేమ్ ఉందని చెప్పేసి మీ దగ్గర ఇక్కడ బయట కనబడుతున్నా ఓకే
అని చెప్పేసి మాట్లాడితే నాకు అవన్నీ తెలియదు. నేను రియాలిటీగా మాట్లాడతా, ఉన్నట్టు మాట్లాడతా. సో నా రియాలిటీ మొత్తం నా ఫాలోవర్స్ కూడా తెలుసు. నేను ఆఫ్లైన్లో కూడా ఆన్లైన్లో కూడా నేను అప్పుడే చెప్పిన కదా, బరాబర్ ఇంతే మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. చూసావా, ఇంత చిన్న క్వశ్చన్కి ఇంత పెద్ద ఆన్సర్. చూసి నేర్చుకో అంతే కదా. నాకోసం ఒక 2 లైన్స్ పాడతావా? ఓ పిల్ల అనుష. మీరే. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా, పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనువాడు దామనాశ, పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనువాడు దామనాశ. బాగుంది. అనుష అనే సాంగ్ అంటే అమ్మాయి పేరా నిజంగానే మీరే పెట్టారా? నేను ఒకటి శిరీష్ అని రాసిన, ఒకటి అనుష అని రాసిన, ఒకటి కట్ట. ఈ షా మాత్రం వదలరు మీరు కదా. ప్రాసని బట్టి రాస్తా పాటని, రాసి దానికి ట్యూనింగ్ చేస్తా, దానికి ఏ పేరు సెట్ అయితే ఆ పేరు పెడతా. అట్లా అట్లా ఒక అమ్మాయి గురించి అనే కాదు. సో బాగా పాడారు. మళ్ళీ సింగింగ్ అడగకండి ఆయన్ని దయచేసి. నెక్స్ట్ అడగలేదు, సాంగ్స్ వాడాలనుకోడు, మీరు ఇబ్బంది పెట్టరు కాబట్టి వాడండి. కానీ బట్టి అయిపోయింది. నీ మీద 1 lakh ఇన్వెస్ట్ చేశాడంటే చాలా గొప్ప విషయం తెలుసా. నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి. జోక్ కాదు. 1 lakh సంపాదించాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి తెలుసా. ఏమో అవన్నీ మీరు లెక్కలు చూసుకుంటారు. ఆల్రెడీ 2 గంటలు అయింది మిమ్మల్ని కూర్చోబెట్టి. సో ఫైనల్ గా నా కోసం ఒక్క మంచి సాంగ్ పాడండి మీరు, ఎండ్ ఇచ్చేద్దాం. అందాలవో నీలవే నీ బాగుందే నీ పూలవోని, పిల్ల నీ కోసం వస్తాను గాని వెళ్ళిపోతావే నువ్వు జారుకోని. అందాలవో నీలవే నీ బాగుందే నీ పూలవోని, పిల్ల నీ కోసం వస్తాను గాని వెళ్ళిపోతావే నువ్వు జారుకోని. కైపెక్కి చూసే నీ కళ్ళు, అరే మై మర్చిపోయే నా ఒళ్ళు, అబ్బ రాసిస్తారాయే నా ఇల్లు, నన్ను బంధించు నీ కౌగిల్లు. వేస్తానే నీకు 3 ముళ్ళు, వేస్తానే నీకు 3 ముళ్ళు, ఒప్పుకోకుంటే తాగుతానే ఫుల్లు. అందాలవో నీలవే నీ బాగుందే నీ పూలవోని, పిల్ల నీ కోసం వచ్చాను గాని వెళ్ళిపోతావే నువ్వు జారుకోని. నైస్, చాలా బాగుంది. అంతా మనది మాసే. అసలు క్లాస్లోకి రావాలంటే చాలా టైం పడుతుందేమో, మాక్సిమం క్లాసే. ఎస్. సో గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.